श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఈ దేహము నువ్వు కాదని, దేహమునందు ఉన్నటువంటి సాక్షిభూతమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు కాని దేహము అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయాలతో నువ్వు దుఃఖమును పొందకుండా పరమ శాంతిని పొందడానికి కావలసిన అవకాశం నువ్వు దేహబంధముల నుండి విడిపడడానికి నేను చెప్పినటువంటి మార్గాన్ని తెలుసుకుని ఆచరించమని మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మనమందరము కూడా కర్మ చేస్తూ ఉన్నామండి. ఎవరు కూడా కర్మ చేయకుండా తప్పించుకొని తిరగడానికి వీల్లేదు. నేను ఈ పని చెయ్యనండి అని చెప్పేసి నీకు అనటానికి అర్హత లేదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే 3వ అధ్యాయంలో చెప్తారు, నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైహి అని మనకి 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో చెప్పారు. నహి కచ్చి క్షణమపి, ఒక్క క్షణము కూడా నువ్వు కర్మ చెయ్యకుండా ఉండలేవు. జాతు తిష్టత్య కర్మకృత్ అంటే జాతు ఎల్లప్పుడూ నువ్వు కర్మ చేస్తూనే ఉంటావు. కర్మ చేయకుండా ఉండడానికి నీకు కావలసిన అర్హత లేదు అంటున్నారు. అంటే మనం ప్రతి క్షణం కర్మ చేస్తూనే ఉన్నామా? కర్మ చేయకుండా ఉండే క్షణం మన జీవితంలోనే లేదా అంటే పరమాత్మ అంటున్నారు లేదు అంటున్నారు. మనం సొంత మాటలలో లేదు అనుకుంటాం, నాకు ఇష్టమైతే చేస్తాను, ఇష్టం కాకపోతే చెయ్యను అంటారు. పరమాత్మ అంటున్నారు నువ్వు ఖచ్చితంగా కర్మ చేస్తూనే ఉంటావు నీ ప్రమేయం లేకుండా. కనురెప్పలు కొడుతున్నావు, శ్వాస జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మన ప్రమేయంతో జరుగుతున్నాయా? మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి అంటే కర్మ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరి యొక్క శ్వాసలు ఎన్నంటే 21,600 శ్వాసలు అని మనం చెప్పుకుంటున్నాం కదండి. అంటే నువ్వు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీలో జరుగుతున్నాయి అంటే కర్మ జరుగుతున్నట్టే కదండి. ప్రతి క్షణము కూడా మనం కర్మ చేస్తూనే ఉన్నాము అనటానికి పరమాత్మ మనందరికీ కూడా తెలియజేసినటువంటి సత్యము. కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైహి అన్నారు. అంటే మీ యొక్క ప్రమేయము లేకుండానే కర్మ జరుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనం శ్వాస తీసుకోవడంలో, కనురెప్ప వేయడంలో, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడంలో మన యొక్క ప్రమేయం ఏమైనా ఉందా? అన్ని మన ప్రమేయంతోనే జరుగుతున్నాయా? మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలు అత్యధికంగా ఉంటాయి. మన ప్రమేయంతో జరిగేవి కొన్ని విషయాలే ఉంటాయి. మన ప్రమేయంతో జరిగిన విషయాలలో ఎవరికైనా మంచి జరిగిందనుకోండి, నా వల్లే ఇది జరిగింది అని చెప్పి మనం అహంకరిస్తాం. ఒకవేళ మనం చేసినటువంటి పనిలో ఏదైనా పొరపాటు వస్తే ఫలానా వాళ్ళు నేను మంచిగా చేద్దాం అనుకున్నాను, ఫలానా వాళ్ళు నా పనిని ఇలా చేయకూడదు ఇంకో విధంగా చేయమన్నారు, అందుకే నేను చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేకపోయామని మనం ఏం చేస్తామంటే అవతలి వాళ్ళ మీద తప్పును నెట్టే ప్రయత్నం చేస్తాం. అందుకే సైకాలజీలోనండి, అంటే మన
ఏమంటారు మనస్తత్వ శాస్త్రమునందు అందులో కొన్ని విషయాలు చెప్తారనమాట. రక్షక తంత్రాలు అని చెప్పేసి చెప్తారు. అత్త మీద కోపం, దుత్త మీద మనం బయట పెడుతూ ఉంటాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని తిడుతున్నారనుకోండి. ఆడపడుచు చూసి నవ్విందనుకోండి. అలా నవ్వినప్పుడు వెంటనే వాళ్ళనేమి అనలేక, పిల్లవాడు "అమ్మ ఐస్ క్రీమ్ వచ్చింది నేను కొనుక్కుంటాను" అన్నారనుకోండి. వెంటనే ఏం చేస్తాం? ఆ పిల్లవాడిని ఏం చేస్తాం? వాడు వాడి యొక్క అవసరం ఏదో మీ దగ్గర నెరవేర్చుకునేందుకొస్తే, ఎవరిని ఏమి అనాలో అర్థం కాక పిల్లవాడి మీద 2 దెబ్బలేస్తాం. "ఎందుకురా నీకిప్పుడు ఐస్ క్రీము? నీకు జలుబు చేస్తే ఎవరు బాధ్యులు? నిన్ను హాస్పిటల్‌కి ఎవరు తీసుకెళ్తారని" చెప్పి మనం ఏం చేస్తామంటే, సందర్భం లేకుండానే ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద కోపాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే, మనకు కావలసినటువంటి శాంతతను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మన దగ్గర. అంటే మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే అవతలి వాళ్ళు స్పందించలేని వాళ్ళు ఎవరుంటారు? పిల్లలే గదండీ! మీ పిల్లలు మీరు 2 దెబ్బలేస్తే మరి మళ్ళీ పిల్లలు తిరిగి మిమ్మల్ని ఏమి అనరు గదా! వాడు ఏడుస్తూ వెళ్ళిపోతారు. తర్వాత బాధపడతారు. మా అత్త ఏదో అన్నదని జెప్పేసి నాకు కోపమొచ్చి నా పిల్లవాడిని అనవసరంగా కొట్టుకున్నానని తర్వాత బాధపడతారు. అంటే రక్షక తంత్రాలు అని చెప్పేసి సైకాలజీ బుక్‌లో రాసి ఉంటాయండి. అంటే మన మనస్సును సంస్కరించడం కోసమని చెప్పేసి మరి పరమాత్మ కొన్ని కొన్ని విషయాలన్నింటినీ కూడా కొంతమంది తత్వవేత్తలు ఏం చేశారు, ఇక్కడ తత్వశాస్త్రములందు కూడా వివరించారనమాట. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాలను తీసుకొనే చెప్పారు. మన ప్రమేయం లేకుండానే మనం ఏం చేస్తున్నాం, వేరొకరి మీద తప్పులను ఆపాదిస్తున్నాం. ఏదైనా మంచి జరిగితే అది మన వల్ల జరిగిందంటున్నాం. భగవంతుడు చెప్తున్నారండి, మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలో కష్టాలొస్తాయి, మీ జీవితంలో సుఖాలొస్తాయి. ఇవన్నీ మీ వల్లే జరిగాయని మీరనుకుంటే అది చాలా పొరపాటు. మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే మిమ్మల్ని నడిపిస్తుందనేటటువంటి సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మన అందరికీ కూడా కృష్ణ పరమాత్మ అంటున్నారండి. ఏమంటున్నారంటే, మన జీవితాలలో ఏమేమొస్తూ ఉంటాయి? దారిద్ర్యం వస్తుంది. దారిద్ర్యం, రోగం, దుఃఖం, బంధాని, వ్యసనాని చ. ఇవన్నీ మన జీవితాలలో ఉంటాయి కదండీ! దారిద్ర్యం ఉంటుందా? రోగం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? తర్వాత బంధములతో ఆహ్, నా వాళ్ళు అనుకున్న వాళ్ళతో మనకేమొస్తూ ఉంటాయి? కష్టాలొస్తూ ఉంటాయా? తర్వాత వ్యసనానిచ అంటే మనకొచ్చేటటువంటి కష్టములు, నష్టములు అన్నింటినీ కలిపి. రోగాలు, దుఃఖాలు, తర్వాత మనకొచ్చేటటువంటి దారిద్ర్యము ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? పుట్టుకతోనే కొంతమంది ధనవంతులుగా పుడుతున్నారు. దరిద్రం నుంచి బయటపడుతున్నారు. కొంతమంది ఆహ్, పుట్టినప్పుడు సంతోషంగానే ఉంటారు. వివాహం జరిగిన తర్వాత పిల్లల వల్లనో, లేకపోతే అక్కడున్న కుటుంబంలో ఉన్న వాళ్ళ వల్లనో ఏదో ఒక విధంగా దుఃఖం పొందుతున్నామా లేదా? అంటే మనందరి జీవితాలలో రోగాలున్నాయా లేదా? దుఃఖాలున్నాయా లేదా? ఈ జన్మలో చాలా మందిని చూస్తామండి. ఎవరికీ ఏ చిన్న హాని చెయ్యనటువంటి వాళ్ళకు కూడా పెద్ద పెద్ద వ్యాధులు రావటం, మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా! మరి ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? ఎలా వచ్చాయి అంటే శాస్త్రమునందు భగవంతుడు చెప్పారండి. ఏమంటున్నారు అంటే, ఆత్మను అంటే మనం ఏం చేస్తున్నాము అంటే, మనము ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత మనం ఏం చేస్తామంటే, పాపపు కర్మలు చేశాం. ఎప్పుడు చేశాం? పూర్వ జన్మలలో మనము చేసినటువంటి ఏవైతే పాపములున్నాయో, ఆ పాపములన్నీ కూడా ఫలాన్యేతాని దేహినాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆత్మ అపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం అని చెప్పేసి చెప్పారు. అంటే నేను ఆత్మను అనేటటువంటి జ్ఞానము లేకపోవడం వలన, అజ్ఞానము చేత మనం ఏం చేస్తున్నాం? దేహమే నేను అనేటటువంటి ఆ భావనను ఏమంటారు? అపరాధ భావము అంటారు. ఈ అపరాధ భావము చేత పెరిగినటువంటి వృక్షము ఏదైతే ఉందో, ఈ వృక్షానికి ఏమున్నాయి అంటే పాపములున్నాయి, పుణ్యాలున్నాయి. పాపములు ఉంటేనేమో మన కుటుంబంలో వ్యాధులు వస్తాయి. తర్వాత కష్టాలొస్తాయి, దరిద్రం వస్తుందండి. ఎవరైతే పుణ్యకర్మలు చేసి ఉన్నారో వాళ్ళింట్లో దరిద్రం ఉండదు, దుఃఖములు ఉండవు, ఎప్పుడూ సంతోషాలుంటాయి. తర్వాత వ్యాధులు ఉంటాయి.
వ్యాధులు లేకుండా పోతాయి. అందరితో పాటు వాళ్ళకి కూడా వస్తుంటాయి కానీ, కొన్ని కొన్ని కుటుంబాలలో చూడండి, ఒక వ్యాధి వస్తే సంవత్సరాల పొడవునా కష్టమొస్తుందండి. ఆ దుఃఖాన్ని మనం తీర్చలేనంత గొప్ప దుఃఖాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఈ జన్మలో గొప్పవాళ్ళే అయినప్పటికీ పూర్వజన్మల్లో చేసినటువంటి పాపపు కర్మ ఏదైతే ఉందో, ఆ పాపపు కర్మ అంతా కూడా మనకి ఈ కష్టాలన్నింటినీ కూడా తెచ్చిపెడుతుంది అనేటటువంటి సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేనేం పాపం చేశానండి? అందరికీ మంచే చేస్తాను. మరి మంచి చేస్తే నాకెందుకు ఈ కష్టాలొచ్చాయి అంటే, మీరు పూర్వజన్మలలో చేసినటువంటి పాపపు కర్మలే ఫలములుగా ఈ రోజున మీరు అనుభవిస్తున్నారనే సత్యం తెలుసుకున్నప్పుడు, మనం చేసిన పాపమేంటో మనకు తెలిసినప్పుడు, ఈ జన్మ ప్రయత్నం చేత ఏం చేయవచ్చు అంటే, ఆ పాపమును పోగొట్టుకోవడానికి పుణ్యకర్మల ద్వారా మనల్ని మనం రక్షణ చేసుకోవచ్చు అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఎలా పుణ్యాన్ని సంపాదించుకోవడం ఎలా? అంటే పూర్వజన్మలలో మనం చేసిన పాపానికి ఈ జన్మలో మనకు కష్టాలొస్తున్నాయి, వ్యాధులొస్తున్నాయి, దరిద్రం వస్తుంది. దీనిని ఎలా పోగొట్టుకోవాలి? ఎలా పోగొట్టుకోవాలి అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టమని చెప్తున్నారు. వస్త్రములు లేనటువంటి దిగంబరులైనటువంటి వారు ఇంకా ఎవరైతే వస్త్రములు లేక బాధపడుతున్నారో వారికి వస్త్రదానం చేయమని చెప్తూ ఉన్నారు. బీదరికంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మీకు చేతనైనంత సహాయాన్ని ధన సహాయం చేయమని చెప్తున్నారు. నేను ఈ దేహమే అనేటటువంటి భావన చేత అహంకారం, బలం, దర్పం, ప కామం, క్రోధం చ సంశ్రితాః. అంటే నాకింత సంపద ఉంది, నేను గొప్ప కులంలో పుట్టాను, నేనిది, నేను అది అని చెప్పేసి ఇక్కడ ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి విషయాల చేత మనం ఏం చేస్తుంటామంటే అహంకరిస్తూ ఉంటాం. అలా అహంకరిస్తూ ఉన్నటువంటి అజ్ఞానులందరికీ కూడా జ్ఞానాన్ని బోధించమని శాస్త్రం చెప్తుందండి. అంటే అజ్ఞానులైనటువంటి వారికి ఈ భూమి మీద నువ్వు సాధించే వస్తువు ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే సాధించవలసిన వస్తువు. కానీ ఈ లోకంలో నీ అహంకారము, నీ బలము, దర్పము కొద్ది రోజుల పాటు నువ్వు లోకంలో గొప్పోడివి అనిపించుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప నీకు శాశ్వతమైనటువంటి బంధ విముక్తి రావాలి అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి సద్గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించి నిన్ను నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పేసి మరి పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. అంటే కర్మ చెయ్యటంలో మనము ఏ విధమైనటువంటి మెలకువలు తెలుసుకోవాలి. అంటే కర్మ చేయడం తప్పు కాదు. చాలా మంది అంటారండి, కర్మ బంధం అండి, కర్మ చేయకూడదు అంటారు. కానీ కర్మ చెయ్యాలి ఖచ్చితంగా. కర్మ చేసినప్పుడు అంటే ఒక పనిని ఎలా చేయాలో తెలుసుకున్నప్పుడు దానివల్ల ప్రయోజనం పొందుతాం. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటామండి షాప్ నుంచి. వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని అడుగుతాం. ఎలా వాడుకోవాలండి ఈ వస్తువునని చెప్పేసి మనం ఒక అరగంట పాటు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటాం. ఈ వస్తువుని ఎలా వాడాలి? ఎలా వాడితే తొందరగా పాడవుతుంది? ఎలా జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ వస్తువు చాలా రోజుల పాటు మన్నికగా ఉంటుందని ప్రతి చిన్న విషయంలో అడుగుతామండి. ఇప్పుడు మనము ఏదైనా బట్టల షాప్‌కెళ్ళామనుకోండి అడుగుతాం. ఈ బట్టలు నీళ్ళల్లో పిండాలా అండి? లేకపోతే డ్రై వాషా అండి? మరి ఎలా ఉతకొచ్చండి? సబ్బుతో ఉతకాలా? లేకపోతే బండకేసి బాదొచ్చా? లేకపోతే ఇంకా సబ్బుతోనే ఉతకాలా? అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మన జీవితంలో మరి ఇంత పెద్దగా మనం సమయాన్ని వెచ్చించి ఒక రూ. 500 వస్తువు కొనుక్కుంటేనే ఎంతో జాగ్రత్త అడుగుతున్నాం కదా! కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యము చేత సంపాదించినటువంటి మానవ ఉపాధితో నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి అనే విషయం గురించి నువ్వు శాస్త్రాన్ని ఆశ్రయించకపోతే, సద్గురువు చెప్పే జ్ఞానాన్ని గనక నువ్వు వినేటటువంటి ప్రయత్నం చేయకపోతే, నువ్వు చేసినటువంటి కర్మ ఈ జన్మలో, పూర్వ జన్మల్లో చేసిన పాపం ఈ జన్మలో నిన్ను కష్టపెడుతుంది. ఈ జన్మ ప్రయత్నం చేత పూర్వ జన్మల్లో చేసిన పాపపు కర్మను తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఈ జన్మలో భగవంతుడిని తెలుసుకోలేకపోతే వచ్చే జన్మలోనైనా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భగవంతుడిని తెలుసుకోగలిగిన యోగ్యత సంపాదించడానికి నువ్వు కొంత సమయాన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఖచ్చితంగా నువ్వు వినియోగించవలసి ఉంటుంది. ఒక వస్తువును కొంటే అరగంట సేపు నువ్వు ఆ వస్తువు యొక్క ఉపయోగం, ఆ వస్తువుని వాడకానికి ఎలా వాడాలి అనే దాని పట్ల నీకు జాగ్రత్త ఉంటున్నప్పుడు
నీవు సంపాదించుకున్న కొన్ని కోట్ల జన్మల ప్రయత్నం అండి. పుణ్యకర్మలు చేస్తేనే మానవ జన్మ వచ్చింది కానీ, నీకేదో భగవంతుడు సరదాగా నీకు ఈ మానవ జన్మ ఇవ్వలేదు. చాలా విలువైనది ఈ దేహము. శాస్త్రం తెలియకపోవడం వల్ల ఎందుకు పుట్టామో తెలియకుండానే పుట్టాము, పెరిగాము, చచ్చాము. ఇంతవరకు మాత్రమే జీవిస్తున్నామండి. పిల్లలకి ఎంతో కొంత సంపాదించి పెట్టామా? నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలకి నేను సంపాదించి పెట్టేశాను, వాళ్ళు సుఖంగా బతుకుతారని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారు? వెళ్ళిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంటుంది? అక్కడ కూడా రకరకాలైనటువంటి ఉపాధులు పొంది మీరు బాధపడేది మనమే కదండీ! అంటే మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఈ శరీరం రావడానికి నువ్వెంత ప్రయత్నం చేశావో ముందు తెలుసుకో. ఎలా తెలుస్తుంది? ఒక వస్తువును తయారు చేసినటువంటి వాడు ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో మాన్యువల్ రాశారు గదండీ! అదే విధంగా భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇస్తే, ఈ శరీరం ఎన్ని జన్మల పుణ్యం వల్ల వచ్చింది? ఈ శరీరంతో నువ్వు ఏ విధమైన సాధన చెయ్యాలి? ఈ శరీరంతో సాధన చేస్తే నీకు కలిగే ఫలితమేంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రం మనం ఎందుకు ప్రయత్నం చేయమండి? అందుకే భగవంతుడేమంటారు? స్వాధ్యాయం చెయ్యి అని చెప్పేసి చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? నీ గురించి నువ్వు అంటే దేహ సంబంధమైన విషయాలు కాదు. దేహంలో బంధింపబడినటువంటి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. రమణ మహర్షి ఏమంటారండి ప్రతి ఒక్కరికి? నీవెవరో తెలుసుకో అంటారు. నీవెవరో తెలుసుకోమంటే మనమేమంటాం? అయ్యో! మా అమ్మా నాన్న పెట్టిన పేరుందండి. నేను ఫలానా అండి. నేనింత చదువుకున్నానండి. నాకింతమంది పిల్లలండి. నాకు సమాజంలో ఇంత హోదా ఉందండి. ఇంతకంటే నేనెవరు అని తెలుసుకోవడం ఏముంది అంటే, ఇది కొద్ది రోజులు మాత్రమే ఉండే దేహం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ దేహం లోపట ఉన్నటువంటి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. దానికోసమే మీరు శాస్త్రాన్ని ఆశ్రయించండి ధ్యానము ద్వారా. లోపట ఉన్నటువంటి పరమాత్మ అనుభూతిని మీరు ఆస్వాదించండి అని చెప్పేసి మనకు పెద్దలు, బ్రహ్మానుభవం పొందిన పెద్దలు చెప్తుంటే, మనము ఇవాళ ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలనే విషయాల గురించి ఆలోచిస్తున్నాం. మనం కర్మ ఎలా చెయ్యాలో కృష్ణ పరమాత్మ చక్కగా వివరిస్తున్నారు. మొట్టమొదట ఏమన్నారు? నువ్వు దేహం కాదు అన్నారండి. నువ్వు ఆత్మ స్వరూపం అనేటటువంటి జ్ఞానాన్ని బోధ చేశారు. చనిపోయిన వారి గురించి, బ్రతికి ఉన్న వారి గురించి పండితుడి వలె మాట్లాడుతున్నావని చెప్పేసి కృష్ణ పరమాత్మ తన యొక్క గీతా ఉపదేశాన్ని ప్రారంభించగానే మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితాః. ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు? నువ్వు జీవించి ఉన్న వారి గురించి, మరణించిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దుఃఖించదగని విషయాల కోసం అని చెప్పేసి నువ్వు దుఃఖిస్తున్నావు. అసలు నువ్వు దేనికోసం దుఃఖించాలో తెలుసా? నువ్వు ఈ శరీరం గురించి నువ్వు ఎంతగా ఏడ్చినా నీకొచ్చే దుఃఖం రాకుండా పోదు. నీకొచ్చే కష్టం రాకుండా పోదు. నీకొచ్చే సుఖం రాకుండా పోదు. నాకొద్దండి, నేను ఈ సుఖం అనుభవించను అంటే బలవంతంగానైనా నీ చేత ఆ సుఖాన్ని అనుభవింపచేస్తారు పరమాత్మ. మనము నాకొద్దండి, నాకొద్దండి అంటున్నా ఒక్కొక్కసారి అందరితో కలిసి ఏదో ఒక యాత్ర వెళ్ళాల్సొస్తుంది. నేను రానండి అంటారు. ఎవరో ఒకరు మనల్ని ఆ టైంలో మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మీరు రాకపోతే నేను వెళ్ళను అన్నారనుకోండి. అయ్యో! నేను రాకపోతే మీరెందుకు వెళ్ళకుండా ఉంటారండి? సరే నేనొస్తే మీకు సంతోషమే గదా అని మనకిష్టం లేకుండానైనా వెళ్తాం. అంటే నువ్వు వెళ్ళాలి అని రాసి పెట్టి ఉంటే భగవంతుడు నిన్నెలాగైనా కర్మ చేత ఈడవగొడతాడు. చెప్తారు, పరమాత్మయే చెప్తున్నారు గదండీ! కార్యతే హవశ కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. త్రిగుణాల మాయ నిన్నేం చేస్తుంది? కర్మ చేత ఈడవబడుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారండి. అంటే ఒక కర్మని ఎలా చెయ్యాలో తెలుసుకోకుండా కర్మ చేస్తే ప్రమాదంలో పడతాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నామండి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రోడ్డు బాగుందా లేదా అని చెప్పేసి ఒక కొత్త ఊరెళ్ళామండి. ఒక రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నాం. మన ప్రయాణం, మన డెస్టినేషన్ కొంచెం దూరంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో దారి కొంచెం బాగా లేదనిపించింది. ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి లోకల్‌లో ఉన్న పిల్లవాడిని పిలిచి, "నాయనా ఈ బజారు, ఈ రోడ్డు బావుంటుందా?" అంటే, "లేదండి, ఒక కిలోమీటర్ వరకు బావుంటుంది. తర్వాత మొత్తం కూడా చాలా గుంటలు గుంటలుగా ఉంటుంది. పంచర్‌లు కూడా అవుతాయి బండికి. ఈ దారి గుండా వెళ్ళకూడదు. కొంచెం దూరమైన 4 కిలోమీటర్లు చుట్టూ తిరగండి" అంటే, "ఏం పర్వాలేదు 2 కిలోమీటర్లలో వెళ్తానని" చెప్పేసి
1 కిలోమీటర్ వరకు చక్కగా వెళ్ళిపోయి గుంటలు గుంటలుగా ఉండి ఇబ్బందులు పడే ప్రయాణం చేయాలనుకుంటారా? కాస్త లేట్ అయినా పర్వాలేదు. మరి బండికి ప్రమాదం లేకుండా వెళ్తానని చెప్పేసి వెళ్తామా? అంటే శాస్త్రం తెలుసుకోవడానికి కొంత శక్తిని వాడాల్సి ఉంటుందండి. శాస్త్రం తెలుసుకుంటున్నప్పుడు కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది. శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడండి భగవంతుడు పరీక్షలు పెడతాడు. ఇప్పుడు దేహ సంబంధమైన విషయాల కోసం భగవంతుడు ఏం పరీక్షలు పెట్టడు. మాయ ఎప్పుడూ కూడా నీ చేత పాపం చేయించే ప్రయత్నం చేస్తుంది. కానీ భగవంతుడు తనను తాను తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని పరీక్షలు పెడతాడు. అలా పరీక్షలు ఎలా పెడతాడంటే నువ్వు ఒక పనిని ప్రారంభించినప్పుడు, ముఖ్యంగా శాస్త్రాలను చదివేటప్పుడు మొదట బద్ధకంగా ఉంటుంది. ఏ చిన్న కారణం దొరికినా మనం ఆ శాస్త్రాలు చదవకుండా, వినకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. మొదటిది. ఒకవేళ లేదు నేనెవరో తెలుసుకోవాలి అని శాస్త్రాన్ని ప్రారంభించినా ఈ శాస్త్రం మొదలుపెట్టగానే నిద్రపోతాం. అందుకే అంటారు నిద్ర రావట్లేదనుకోండి, ఏదో ఒక పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకాన్ని చదివితే మీకు ఆ పుస్తకాన్ని చదివితే మీకు నిద్రొస్తుందంటారు. అంటే పుస్తకము మనము చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అంటే తొందరగా నిద్రొస్తుందని. అంటే మాయ నిన్నేం చేస్తుంది అంటే కప్పివేస్తుంది. అందుకే భగవంతుడి మీద భారం వేసి నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికోసం మీరు సహాయం చెయ్యాలని భగవంతుడి మీద భక్తి కలిగి పరమాత్మని వేడుకోవాలి. ఒక చోట మనం ఉద్యోగం చెయ్యాలనుకోండి, అందరి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు నచ్చినట్టుగా దురుసుగా ఉన్నామనుకోండి, అప్పుడు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందుకని మనం ఏం చేస్తాం మేనేజర్ గారిని కొంచెం కాకాబడతాం. మేనేజర్ గారికి ఆయన చెప్పినటువంటి ఏ పనైనా చేసే ప్రయత్నం చేస్తాం. మేనేజర్ గారు గనక మన పట్ల కాస్త సానుభూతితో ఉన్నారనుకోండి, అప్పుడు మనం చేసేటటువంటి పనులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం లేకుండా మేనేజర్ గారి యొక్క సహాయం తీసుకుంటాం. అదే విధంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నీ లోపట ఉన్నటువంటి పరమాత్మను నువ్వు దర్శనం చేయాలంటే సద్గురువుకి ఏం చేయాలి అంటే సద్గురువు పట్ల నీకు పరమ భక్తి ఉండాలి. సద్గురువు అంటే ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమే సద్గురు స్వరూపం అండి. మరి ఈ లోకంలో మనల్ని నడిపించాలి అంటే ఖచ్చితంగా గురువు యొక్క సహాయం ఉండాలి. అంటే బ్రతికి ఉన్నటువంటి గురువు యొక్క సహాయం ఉన్నప్పుడు భగవంతుడి మీద భక్తి, గురువు యొక్క సహాయం తీసుకొని నీ లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి శాస్త్ర అధ్యయనాన్ని నువ్వు ప్రారంభిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం గురువు ద్వారా నీకు సంప్రాప్తిస్తుంది. అంటే నిన్ను అనుక్షణం గమనించేది నీ లోపట ఉన్న పరమాత్మ. ఆయన గమనించి నీ యొక్క సాధనను ముందుకు తీసుకుపోవడానికి ఏదో ఒక గురు స్వరూపాన్ని నీకు అందించి ఆ గురువు ద్వారా నిన్నేం చేస్తుంటారు అంటే నీకు అనుగ్రహాన్ని అంటే ఒక దారి తెలియనటువంటి ప్రయాణం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి మెలకువలన్నీ నేర్పించడానికి ఆ పరమాత్మ నీకేం చేస్తారంటే గురువుని అందిస్తారనమాట. ఆ గురువు గారు ఏం చెప్తుంటారు నీకు జ్ఞాన బోధ చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆ ప్రయాణంలో సులభంగా ప్రయాణించడానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు నీకు అర్థమయ్యేలాగా సద్గురు స్వరూపాలన్నీ కూడా నిన్ను నడిపిస్తూ ఉంటాయి. అందుకే దక్షిణామూర్తికి 24 మంది గురువులండి. 24 మంది గురువుల ద్వారా ఏం చేశారు? తనను తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు ప్రయాణం చేశారు. ఇప్పుడు మనం ఒక గురువు గారి దగ్గర జ్ఞాన ఉపదేశాన్ని పొందామనుకోండి, ఎవరిదైనా ప్రవచనం బాగా నచ్చిందనుకోండి, ఆ ప్రవచనం వింటామండి. తర్వాత ఎవరైనా సాధన చేయడంలో చాలా గొప్పగా చేస్తున్నారనుకోండి, వాళ్ళని గమనించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడి గురించి విన్నామనుకోండి. సత్యహరిశ్చంద్రుడు ఎలా గట్టెక్కాడు? ఎలా ముక్తి పొందాడు అంటే, సత్యహరిశ్చంద్రుడు పాటించినటువంటి విధానాలు ఎన్ని కష్టాలొచ్చినా అబద్ధమాడకుండా సత్యాన్ని పట్టుకొని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కొడుకులు పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు. ఎంత మందిని పోగొట్టుకున్నా భగవంతుడు చెప్పిన ధర్మమే నన్ను రక్షిస్తుంది అని నమ్మాడు కాబట్టి సత్యహరిశ్చంద్రుడు మరి మోక్షాన్ని పొందాడండి. అంటే ఇలా ఎన్నో రూపాలను మనం ఏం చేయాలి తెలుసుకుంటూ వాళ్ళు ఆచరించినటువంటి విధి విధానాలన్నీ ఆచరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎంతో మంది మనకు సహాయం చేస్తూ ఉంటారనమాట. ఇంతమంది యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ అంటే ఒక
మకరం ఒక భృంగము, ఒక తుమ్మెద తనకు కావలసిన ఆకలిని తీర్చుకోవడానికి ఏం చేస్తుంది? ఒక పుష్పంలో ఉన్న మకరందాన్ని తాగుతుందండి. ఆకలి తీరనప్పుడు ఏం చేస్తుంది? ఇంకో పుష్పంని ఆశ్రయించి ఆ మకరందాన్ని తాగుతున్నట్టుగా మనము కూడా మన లోపట ఉన్న ఆత్మ స్వరూపాన్ని దర్శనం చేసేంత వరకు కూడా మన ప్రయాణాన్ని విశ్రమించకుండా ప్రయాణం ముందుకు జరుగుతూనే ఉండాలి. ఎంతో మంది సాధకుల యొక్క మరి వారి యొక్క సాధక బాధలన్నీ తెలుసుకుంటూ, సాధనలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ యొక్క పరిశ్రమను తెలుసుకుంటూ, మనం కూడా సాధనను పెంచుకుంటూ, మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరొక కర్మ చేయాలి అంటే ఎలా చేయాలి? పాపం అంటకుండా కర్మ చేయండి. అందుకే ఆయన ఏమన్నారు? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం అంటారు. అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? యుద్ధం చేయాలి. తతో యుద్ధాయ యుజ్వస్వ. అంటే కర్మ చేయడానికి సిద్ధపడు. ఎలాంటి కర్మ చేయాలి? ధర్మంతో కూడిన కర్మ చేయడానికి సిద్ధపడు. నీ స్వరూపము ధర్మమే కాబట్టి ధర్మాన్ని కుటుంబ సమస్యల కోసమో, లేకపోతే బంధువుల కోసమో, లేకపోతే ఇంకెవరి కోసమో నీవు భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టకు. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలగాలి అంటే, లోకంలో నువ్వు గొప్పవాడివి కావాలన్నా, నీ కీర్తి ప్రతిష్టలు లోకమంతా ఇనుమడింప చెయ్యాలన్నా, నీకు ధర్మమే తప్ప ఇక ఏ బంధం కోసం అని చెప్పి నువ్వు బంధింపబడకు. భగవంతుడు చెప్పేటటువంటి మార్గం ఏంటంటే, ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడు నీకు అప్పజెప్పిన పనిలో ధర్మంతో కూడిన కార్యమే చెయ్యాలి తప్ప, అధర్మంతో కూడిన కార్యం చేసినప్పుడు మొదట సంతోషం కలుగుతుందండి. లంచాలు తీసుకున్నారనుకోండి, డబ్బు మన ఇంట్లోకి చాలా వస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. కానీ నువ్వు లంచం తీసుకున్నావని ఏదో ఒక రోజు పట్టుబడ్డారనుకోండి, ఇవాళ పట్టుబడలేదండి. ఓ 20 సంవత్సరాల తర్వాత పట్టుబడ్డారు. అలా పట్టుబడ్డారనుకోండి, ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే, మీరు లంచం తీసుకొని సంపాదించినటువంటి డబ్బుతో మీ పిల్లలు మిమ్మల్ని మీ పిల్లలు కూడా ఏం చేస్తారండి? ఖచ్చితంగా అసహ్యించుకుంటారు. ఇలాంటి నీచమైనటువంటి డబ్బుతో మమ్మల్ని పెంచావా? ఇంతకు పూర్వం మా అమ్మా నాన్న మమ్మల్ని గొప్పగా పెంచారు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పిల్లలు ఇవాళ ఏమవుతారు అనంటే, పెరిగి పెద్దయిన తరువాత వాళ్ళేం చేస్తారంటే, ఇక మా తల్లిదండ్రులు ఇలాంటి డబ్బుతో మమ్మల్ని చదివించారు. మమ్మల్ని ఇంత గొప్పవాళ్ళని చేశారు. ఎందుకమ్మా ఇలాంటి పని చేశారు? ఇవాళ సమాజంలో మీరు లంచం తీసుకొని మమ్మల్ని పెంచారంటే, మేము చాలా చిన్నబుచ్చుకుంటున్నాం. మేము తల వంచుకుంటున్నాం. తల ఎత్తుకొని తిరగలేకపోతున్నామని మన త ఏ డబ్బుతో అయితే సుఖంగా మేము మా పిల్లల్ని పెంచుతున్నామని పెంచారో, ఏదో ఒక రోజున మీరు చేసిన తప్పు తెలిసిన తర్వాత, సమాజం నింద చేయడం తర్వాత, మీ కుటుంబమే మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటుందా లేదా? అంటే భగవంతుడు చెప్తున్నారు. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. మొదట సంతోషమే ఉంటుంది. అది ఎంతకాలం ఉండొచ్చు? ఒక వ్యక్తి తప్పు చేస్తే కొంతమంది ప్రారంధం వెంటనే పట్టుబడిపోతాడు. కొంతమంది ప్రారంధం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అతడు తప్పు చేశాడని ఎవరు కూడా తెలుసుకోలేరండి. తెలుసుకున్న తర్వాత మాత్రం ఎంత బాధపడతాడు అంటే, ఈ 30 సంవత్సరాలలో తాను పొందిన ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందం అంతా కూడా ఏమవుతుంది? ఒక పెద్ద బిల్డింగ్ కట్టారండి. ఆ బిల్డింగ్ కూలిపోవడానికి ఎంత ఎంత సమయం పడుతుంది? భూకంపం వచ్చిందనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి, ఎంత క్షణంలో కూలిపోతుంది. ఏ కుటుంబం అయితే నిన్ను గొప్పగా గౌరవించిందో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకునేటటువంటి స్థాయికి వీళ్ళు దిగజారిపోతారు. ఏ సంపదలతో పిల్లలు పెరిగారో, ఎంత గొప్పగా జీవించారో, ఏ తండ్రిని చూసి పిల్లలు గర్వపడ్డారో, అలాంటి తండ్రిని చూసి మరి ఆ కుటుంబం అంతా కూడా అసహ్యించుకున్నప్పుడు, ఇక నేను ఈ జీవితం కోసమా, నేను ఆ రోజున అన్ని తప్పులు చేశానని ఎంత పశ్చాత్తాపపడినా నీ దగ్గరికి ఎవరూ ఉండరు. నీ చివరి కాలంలో నిన్ను రక్షించే వాళ్ళు ఎవరూ ఉండరు. భగవంతుడు చెప్తున్నారు, నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే నీకు కష్టం వస్తుంది. అందుకే ఈ రోజున నువ్వు ప్రయత్నం ఎలా ఉండాలి? కర్మ చెయ్యడానికి ధర్మమే ప్రామాణికం. అంతే తప్ప నీకు నచ్చినట్టుగా కర్మ చేయడానికి నీకు అవకాశము లేదని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనమందరం కర్మ ఎలా చేయాలి? ఎలా కర్మ చేస్తే మనకి పాపము అంటకుండా ఉంటుంది అనే సత్యాలు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్స్యసి అన్నారు. పాపము అంటకుండా ఉండడానికి కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపాయాలు ఏమిటి? మీకు సుఖము దుఃఖము, తర్వాత లాభము నష్టము, జయము అపజయము, ఇవన్నీ కూడా మీ జీవితాలలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరేం చేయాలి? సమస్థితిలో చూసుకోవాలి. అంటే సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖమునందు కృంగిపోకుండా, కష్టం రాగానే ఏడవడం, సంతోషం రాగానే పొంగిపోవడం, ఇలాంటివేవి కూడా చేయకూడదు. సమస్థితిలో ఉన్నప్పుడు మీకు పాపము అంటకుండా ఉంటుంది. అంటే మనము చేసినటువంటి పనులలో ఏదైనా తెలియక దోషము జరిగితే దానివల్ల వచ్చేటటువంటి పాపము మీ ఖాతాలో పడకుండా ఈశ్వరుడు రక్షిస్తారట. ఎలా రక్షిస్తారండి? దీనికోసం అనేకమైన శ్లోకాలు చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. ఏమంటారంటే, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ అంటాడు. అంటే నీకు సుఖం వచ్చింది అంటే కర్మను ఎలా చేయాలో సులభంగా నేర్పిస్తున్నాడండి భగవంతుడు. ఎలా నేర్పిస్తున్నాడు మనకి భగవంతుడు? ఆయన నేర్పించే తీరు ఎలా ఉంది అంటే, నీకేదైనా సంతోషం వచ్చింది, ఏదైనా నీకు దొరకకూడదు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు లేనటువంటి కొత్త సంతోషం మీకు వచ్చిందండి. మీ అమ్మాయికి చాలా గొప్పదైన సంబంధం వచ్చిందండి. ఇప్పుడు సంబంధం రాగానే ఇక మా అంత గొప్పవాళ్ళు లేరు అని చెప్పేసి మీరు ఎగిసి పడమాకండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యమని సంతోషంగా, అంటే భగవంతుడు మనకి హద్దులు నేర్పిస్తున్నారండి. హద్దులు లేనటువంటి జీవితం నువ్వు ధర్మంగా సంపాదించినా హద్దులు లేకుండా జీవిస్తే అది ప్రమాదాన్ని కలిగిస్తుందని పరమాత్మ హెచ్చరిక చేస్తున్నారండి. హద్దులు ఖచ్చితంగా ఉండాలి. నీకెంత సంపద ఉన్నా నీకంటూ కొన్ని హద్దులున్నాయి సమాజంలో. నువ్వు సమాజంలో నాకు సంపద ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే ఖచ్చితంగా కుదరదు. ఇప్పుడు మనం సిటీ వెళ్ళామనుకోండి, సిటీలో మనం ఎలాగైనా ఉండొచ్చు. ఎలా అంటే కొంచెం ప్యాషన్‌గా ఉన్నా పర్వాలేదు. అదే మనం ఒక పల్లెటూరుకి వచ్చామనుకోండి, నేను ఆ సిటీలో ఉన్నట్టుగానే పల్లెటూరులో కూడా ఉంటానన్నాననుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి పరిస్థితి? అందరూ కూడా మనల్ని ఒక షోకేస్‌లో బొమ్మలాగా చూస్తారు, వింతగా చూస్తారు. వాళ్ళెవరు నీతో కలవడానికి కూడా ప్రయత్నం చేయరు. నువ్వంటే ఒక రకమైనటువంటి భావన చేత నిన్ను చూస్తూ ఉంటారు. అదే మీరు సిటీకి వెళ్ళిపోయాక మీరు పల్లెటూరు వాళ్ళలాగా, అంటే సారీ, నేను ఎవరిని తక్కువ చేసే ప్రయత్నం కాదు. అంటే కొంచెం మోడర్న్‌గా ఉండటము ఒక పల్లెటూరులో సాధ్యమవుతుందా? అదే విధంగా మరి ఒక పల్లెటూరులో ఉండేటటువంటి ఒక సాదా సీదాగా ఉండేటటువంటి వేషధారణతో గనక ఒక మోడర్న్‌గా ఉండేటటువంటి ఒక చోటకెళ్లారనుకోండి, అక్కడది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. ఎక్కడ ఎలా ఉండాలో నువ్వు తెలుసుకొని వారికి తగ్గట్టుగా నువ్వు పూర్తిగా వాళ్ళలాగా మారిపోకపోయినా, కొద్దిగా నీకంటూ ఒక కొత్త పద్ధతిలో నువ్వు గనక వాళ్ళకు దగ్గరగా ఉన్నట్టుగా కనపడితే అందరూ నీతో స్నేహంగా ఉంటారు. అంటే అది ఎక్కడైనా. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? హద్దులు లేనటువంటి స్వేచ్ఛ మీకేమవుతుంది అంటే, సమాజంలో మీకు రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు రాకుండా పోతాయి. మీరు సమాజానికి దూరం అవుతారని పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ పద్ధతిలో ఉండడం నేర్చుకున్నామనుకోండి, దానివల్ల ఇబ్బందులుండవు. పరమాత్మ మనకు హెచ్చరిక చేస్తున్నారు. సుఖము రాగానే పొంగిపోకండి, దుఃఖము రాగానే కృంగిపోకండి. ఇదొక మాట. ఎక్కడ చెప్పారంటే, ఇదే 2వ అధ్యాయంలోని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలలో 56వ శ్లోకంలో చెప్పారు. తర్వాత ఆయన చెప్తూ వెళ్తున్నారండి, జాగ్రత్తగా మనము చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడానికే జ్ఞానం వింటున్నాం కానీ, నాకు భగవద్గీతలో ఇన్ని శ్లోకాలొచ్చు అని చెప్పడానికైతే కాదు. ఇక్కడ ఆయన అంటున్నారు, కర్మ చేయడంలో మెలకువలు. నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. 13వ అధ్యాయంలో చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. 23వ శ్లోకం, అంతే 23వ శ్లోకంలో చెప్తారు, నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. అంటే నీకు ఏదైతే సంప్రాప్తించిందో, అంటే నీకు ఒకటి వచ్చిందండి, మీకు ఏదో ఒక సంతోషకరమైనటువంటి విషయం వచ్చింది. లేకపోతే ఇంకా సులభంగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారండి. భోజనం చేస్తున్నప్పుడు అక్కడ రకరకాలైనటువంటి స్వీట్లు ఉన్నాయండి. అందులో మీకిష్టమైనటువంటి స్వీటు వేరొకరికొచ్చింది. మీకిష్టం లేని స్వీటు మీకొచ్చిందనుకోండి.
ఇప్పుడు భగవంతుడు అంటున్నారండి, నద్వేష్టి సంప్రవృత్తాని, నీకేదైతే సంప్రాప్తించిందో అది సుఖము కానీ, దుఃఖము కానీ, స్వీట్ కానీ, ఏదైనా కానివ్వండి. ప్రతిదాన్ని మనం అప్లై చేస్తూ ఉండాలి. మనం విచారణ లేకుండా ఏది సాధించలేమండి. అంటే నీకు ఏదైతే వచ్చిందో దాన్ని ద్వేషించకు. వేరొకరికొచ్చినది నాకొస్తే బాగుండు అని చెప్పేసి మీరు ఆశపడకండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్‌కి వెళ్ళామండి. షాప్‌కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిందే వేరొకరికి కూడా నచ్చుతుంది. కానీ వాళ్ళంటారు, "మేము ముందు చూసామండి, మాకే కావాలి ఈ వస్తువు" అంటారు. ఇప్పుడు భగవంతుడంటారు, "నీకు నేను ఏదైతే ఇవ్వాలని నిర్ణయించానో అది మాత్రమే నీకు అందుతుంది కానీ, నువ్వు కోరుకున్నంత మాత్రాన నీకు దొరకదు. నువ్వు దాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ, ఈ జన్మ యొక్క ప్రయత్నం 2 సరిపోయినప్పుడే మనం అనుకున్న వస్తువులన్నీ పొందలేమండి అన్ని సార్లు. అలా పొందామనుకోండి నేను గొప్ప అనిపించుకుంటాం. పొందలేదనుకోండి దాంట్లో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతాం. ద్రాక్ష పండ్ల కోసం అని చెప్పేసి కోతి ప్రయత్నం చేస్తుంది. ద్రాక్ష పండు దొరకనప్పుడు ఆ పండు బాలేదండి, పుల్లగా ఉందన్నట్టు మనం కూడా ఆ వస్తువు దొరకలేదనుకోండి ఏమంటాం? నింద చేస్తాం. ఆ వస్తువు బావుందిలే గానీ ఏదో సైజ్ ఏదో తేడా ఉందనిపించింది. అందుకే నేను వదిలేసానంటాం. లోపట మాత్రం ఆ వస్తువు మా ఇంటికొస్తే ఎంత బావుండేదో అనుకుంటాం. అంటే ఇప్పుడు నువ్వు లోపట ఒక మాట అనుకుంటున్నావు, బయట కూడా ఒక మాట అనుకుంటున్నారంటే మరిక్కడ ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుందా లేదా? అంటే భగవంతుడు చెప్పిన సత్యాన్ని విడిచిపెడుతున్నామా లేదా? పరమాత్మ ఏమంటున్నారు? నద్వేష్టి సంప్రవృత్తాని. నీకు ఏదైతే సంప్రాప్తించిందో దానిని ద్వేషించకు. నివృత్తాని కాంక్షతి. నీకు రానటువంటి దానిని కోరకు. నేను నీకు ఏదైతే ఇచ్చానో నేను నీకు ఏదైతే ఇచ్చానో ఇచ్చిన దాని పట్ల నువ్వు ఎలా ఉండాలి అంటే సంతృప్తిగా ఉండాలి. సుఖము యందు సంతృప్తే ఉండాలి, దుఃఖము యందు కూడా సంతృప్తే ఉండాలి. నేను చేసినటువంటి కర్మయే నీకు ఏమైంది అనంటే ఫలితము వచ్చింది అని. అంటే మనం ఏం చేయాలి? భగవంతుడు మనకిచ్చినటువంటి సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ సమంగా స్వీకరించటం రావాలి. అందుకే నేను ముందుగానే ఒక శ్లోకం చెప్పాను. ఏమన్నానంటే, నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మనకొచ్చేటటువంటి దుఃఖములు, తర్వాత సుఖములు, తర్వాత రోగములు, ఈ తర్వాత మనకున్న కష్టాలు, ఇవన్నీ కూడా దారిద్ర్యం, రోగ, దుఃఖాని అని చెప్పేసి చెప్పుకున్నామండి. అంటే మనకొచ్చేటటువంటి సుఖములు, దుఃఖములు, వ్యాధులు అన్నీ మనం చేసిన కర్మలే కాబట్టి, వీటిని మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా స్వీకరించాలట. ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే భగవంతుడిని నింద చేస్తాం. భగవంతుడికి దయ లేదండి, ఆ పిల్లవాడికి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి రక్షించకూడదా పరమాత్మ అని చెప్పేసి మనం భగవంతుడిని నింద చేస్తాం. అంటే భగవంతుడు మన యొక్క పాప పుణ్యాలను ఏం చేస్తూ ఉంటాడు? అమలు చేస్తూ ఉంటారండి. మరి ఆయన అమలు చేసేటప్పుడు ఎప్పుడు సంతోషాలే ఉండవు కదా జీవితంలో. మనకేదైనా దుఃఖం వచ్చిందంటే నేను చేసిన పాపాన్ని భగవంతుడు ఏం చేశారు? నాకు అనుభవింప చేసే ప్రయత్నంలో ఈశ్వరుడు నాకిది ఇచ్చారని చెప్పేసి మనం దాన్ని స్వీకరించవలసి ఉంటుందే కానీ, ఎవరు కూడా నింద చేయడానికి వీల్లేదని పరమాత్మ చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకు ఏ జీవితమైతే ఇచ్చారో, దాని గురించి భగవంతుణ్ణి నింద చేయడానికి నీకు అర్హత లేదని పరమాత్మ చెప్తున్నారు. అంటే మనకి జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు నాకు ఈ విషయం తెలుసు అన్నప్పుడు నేనేం చేయాలి? ఎవరికైనా ప్రమాదం జరిగింది. వీలైతే మనం ఏం కోరుకోవాలి? ఈశ్వర వాళ్ళకు మంచి వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని తగ్గించండి. వాళ్ళకొచ్చిన కష్టాన్ని పోగొట్టండి. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని మీరు దయ చూసి ఏం చేయాలి? అతన్ని మన్నించండి అని భగవంతుడిని మీరు వేడుకోండి. అంతేగాని భగవంతుడిని నింద చేయటం ఎప్పుడూ చెయ్యకూడదని పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. నువ్వు తటస్థంగా ఉండాలి. ఉదాసీనో అంటే నువ్వు తటస్థంగా ఉండాలి. అంతేకాని ఇలాగే ఎందుకు జరిగిందండి? ఇలా జరగకుండా ఉంటే బావుండు. భగవంతుడికి దయ లేదు. అంటే భగవంతుడికి దయ లేదని ఎందుకంటాం? మనకేదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి ఏమంటాం? భగవంతుడికి రోజు నేను పూజ చేస్తానండి. భగవంతుడి కోసమే నేను ప్రార్థన చేస్తాను. అంటే మరి నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మలు ఎవడనుభవించాలి? సంపదలు అనుభవిస్తున్నావు కదా! సుఖాలు అనుభవిస్తున్నావు కదా! దుఃఖం అనుభవించడానికి మాత్రం భగవంతుడిని ఎందుకు నింద చేస్తావు?
సుఖం అనుభవించేటప్పుడు ఎన్నిసార్లు భగవంతుడికి కృతజ్ఞత చెప్తాం మనం? భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి మనం సుఖం అనుభవిస్తున్నప్పుడు. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు భగవంతుడికి క్షమాపణ చెప్పాలి. ఇవి రెండూ జరుగుతున్నప్పుడు నీ జీవితం సమస్థితిలో ఉంటుంది. సుఖ దుఃఖే సమేకృత్వ అన్నారు. సుఖమునందు దుఃఖమునందు నువ్వు సమస్థితిలో ఉండాలంటే నేను చేసిన పాపపుణ్యములే నన్ను నడిపిస్తున్నాయని పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది కదా. కానీ నీకు నచ్చినట్టుగా ఎవరినో ఒకరిని నింద చేస్తానని చెప్పేసి ఎవరి మీదనో ఒకరి మీద రాగం పెట్టుకుంటానని ఎవరి మీద అధికమైనటువంటి ప్రేమ ద్వేషము ఉండకూడదు. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్తారండి. ఎక్కడ చెప్తారంటే ముందే 5వ అధ్యాయంలో చెప్తారనమాట. ఇక్కడ 19వ శ్లోకంలో చెప్తాడు. ఏమంటాడంటే న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం అంటారు. అంటే నీకు ఇష్టమైనటువంటివి సంప్రాప్తించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, దాని యందు పొంగిపోకు అన్నాడు. నా ప్రహృష్యేత్ అంటే ఎక్కువ ఆనందాన్ని పొందకు. మీ కూతురికి పెళ్లి చేస్తున్నారండి. నా కూతురికి పెళ్లి చేస్తున్నారని చెప్పేసి నేను ఆనందంగా ఉండడంలో తప్పే ఉంది, భగవంతుడికి ఎందుకు అంత కోపమని ఎవరు కూడా అనుకోకండి. ఇప్పుడు నువ్వు చేసినటువంటి కర్మల ఫలితంగా నీ కూతురికి మంచి సంబంధం వచ్చింది, సంతోషమే, తృప్తిగా ఉండు. ఈశ్వరా, నేను చేసినటువంటి పుణ్యాలకు, నేను చేసినటువంటి ఏవైతే పరులకు ఉపకారం చేసేటటువంటి కార్యాలు ఉంటాయో వాటి వలన మీరు మాకు మంచి సంబంధం ఇచ్చారని భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. 2, తృప్తిగా ఉండాలే తప్ప నీ సంతోషము వేరొకరికి బాధ కలిగించేలాగా నువ్వు ప్రవర్తించకు. అంటే నీకు జాగ్రత్త చెప్తున్నాడండి భగవంతుడు. మనం సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని స్థితిలో భగవంతుడు ఈ మాట చెప్పలేదండి. ఇప్పుడు మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి. సంబంధం వచ్చింది, నీ సంతోషం బాగా చాలా గొప్పగా నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ పక్కింట్లోనో మీ బంధువులో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ జీవితాలలో పాపం వాళ్ళు ఏనాడు కూడా ఒక సంతోషాన్ని ఎరిగి లేరు. పూర్వజన్మల్లో చేసిన కర్మఫలాలు పాపం వాళ్ళని సమస్యల్లో నుంచి గట్టెక్కడానికి కావలసిన స్థితి లేదండి. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫోన్ చేసి మా అమ్మాయికి గొప్ప సంబంధం దొరికిందండి, ఎంత గొప్ప వాళ్ళంటే అవతల సంబంధం వియ్యంకుల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే అని మనము వాళ్ళ గురించి మనకు తెలిసిన విషయాలన్నీ చెప్తుంటే అసలే వాళ్ళు కష్టాలలో ఉన్నారు. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని స్థితిలో మీ యొక్క సంతోషాన్ని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటుంటే అవతలి వారి యొక్క దుఃఖానికి మీ మాటలు కారణమవుతాయా లేదా? అంటే ఈశ్వరుడు ఏం చేస్తున్నారు, నీకు రాబోయే ప్రమాదం నుండి నిన్ను రక్షించే ప్రయత్నంలోనే నీకు సంతోషం వచ్చినప్పుడు అధికంగా పొంగిపోకు అనే మాట చెప్పారు. కానీ నిన్ను రక్షించే ప్రయత్నంలోనే మాట్లాడుతున్నారు. కానీ నిన్ను బాధ పెట్టే ప్రయత్నం ఇక్కడ ఈశ్వరుడు ఏమైనా చేస్తున్నారా అండి? ఏనాడు చెయ్యడండి. భగవంతుడు మనకు జాగ్రత్తలు చెప్తున్నారు. నువ్వు సమాజంలో జీవించాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక టీవీని మనం వాడుతున్నామంటే మరి టీవీ తయారు చేసినటువంటి వాడు ఇచ్చిన మాన్యువల్ని 1కి 10 సార్లు చదివి వాడుకుంటే వాడు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు పని చేస్తుందంటే 1 సంవత్సరం ఎక్స్ట్రా కూడా పని చేయించుకోవచ్చు జాగ్రత్తగా వాడితే. అజాగ్రత్తగా వాడారంటే 10 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలలోనే రిపేర్కి వస్తుంది. అందుకే దాన్ని ఏం చేస్తాం, మనం జాగ్రత్తగా వాడుకుంటాం. నువ్వు కూడా భూమి మీద నువ్వు తెచ్చుకున్నటువంటి శ్వాసలన్నింటినీ సద్వినియోగపరచుకోవాలి అంటే నువ్వు చేసేటటువంటి కర్మలలో దోషాలు లేకుండా చూసుకో. నీకు మంచి విషయాలు అంటే నీకు సుఖములు సంప్రాప్తించినప్పుడు అధికమైనటువంటి ఆనందము చేత కనపడిన ప్రతి ఒక్కడికి వాడు మనవాడా పరాయివాడా అనే భేదం లేకుండా కనపడ్డవాడికి చెప్తాం, మా అమ్మాయికి సంబంధం కుదిరిందండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మాకింత మంచి జరిగిందని. నీ మంచి నీకు ఆనందం ఇస్తుంది. వేరొకరికి ఎందుకు ఆనందం ఇవ్వాలండి? ఎవడి కష్టాలు వాడుకున్నాయి, ఎవడి సుఖాలు వాడుకున్నాయి. నీ ఆనందం అవతలి వాడికి ఎందుకు ఆనందం కలగాలి? నువ్వు కూడా కష్టంలో ఉన్నప్పుడు వేరొకరు వచ్చి మాకు ఇలా మంచి జరిగింది అంటే మనం ఎన్ని రకాలుగా మాట్లాడతాం? మా కష్టాలు కాక మేము చచ్చిపోతుంటే వాళ్ళకేదో మంచి జరిగిందట దాని వచ్చి మాకు చెప్తున్నారు, అసలు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా అని మనం అంటామా లేదా? అంటే మనకైతే ఒక న్యాయము, వేరొకరికైతే ఒక న్యాయం ఉండదు కదా. అందరూ భగవంతుడి సంతానమే కదండి. అందరం భగవంతుడి బిడ్డలమైనప్పుడు
భగవంతుడు ఏదైతే శాసనం చేశారో ఆ శాసనాన్ని అందరం పాటించాలి కదా. అందుకే పరమాత్మ ఏమంటున్నారు, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నీకు బాగా ఇష్టమైనటువంటిది నీకు సంప్రాప్తించినప్పుడు నువ్వు పొంగిపోకు. అందుకే ఏదైనా నీకు కీర్తి ప్రతిష్టలు లేకపోతే ఏదో సంపదలు, గొప్ప కులం, ఇలా ఏవైనా విషయాలుంటే వాటి చేత భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు నీకు పరీక్ష పెడతాడు. అబ్బా మీరెంత గొప్పవారండి, మీరు ఇలా చేసి ఉండటం వలన ఎంతమందికి మేలు జరిగిందని భగవంతుడే వచ్చి పొగుడుతుంటాడు. అలా పొగిడినప్పుడు ఆ పొగడ్తంతా నేను చేసినటువంటి దాని వల్లే జరిగిందని చెప్పేసి నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తే వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, మొక్కని పెంచినటువంటి ఆయనకి తుంచడానికి ఎంత సమయం పడుతుందండి, సంపదలు ఇచ్చిన ఆయనకి తీసేయడానికి ఎంత సమయం పడుతుందండి, ఎంత సమయమో పట్టదు. కాబట్టి భగవంతుడు పెట్టే ప్రతి పరీక్షలో కూడా నువ్వు పాస్ అవ్వాలి. ఇదంతా నాదే ఉందండి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, ఈశ్వరుడు నా చేత ఇది చేయించారు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే ఇదంతా జరుగుతుంది, ఈశ్వరా మీ వల్లే ఇదంతా జరిగిందయ్యా, నా యొక్క ప్రయత్నము, నేను ఒక ప్రయత్నం చేశాను, నా ప్రయత్నానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇలా చేయగలిగాను, కానీ లేకపోతే నేనెంత మాత్రం అండి చెయ్యలేనని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాం. అవతలి వాళ్లకు ఇబ్బంది కలగకుండా భగవంతుడి మీద భారం వేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి కూడా ఈగో సాటిస్ఫై అవుతుందండి. అదృష్టం ఉందట వాళ్ళకి, భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి జరిగింది. మనకి దురదృష్టం ఉంది, మనకి కూడా భగవంతుడు ఏదో ఒక రోజు మంచి చేస్తాడు, వాళ్ళలాగే మనం కూడా మంచి పనులు చేద్దాం, మనం కూడా మన పాపాన్ని పోగొట్టుకుందామని మనల్ని చూసి నలుగురికి మనం ప్రోత్సాహకం కావాలి. కానీ మనల్ని చూసి అవతలి వాడు బాధపడేంత గొప్పగా నీ యొక్క ఆనందానికి పొంగిపోకు. నోద్విజేత్ ప్రాప్య చాప్రియం, నీకు ఇష్టం లేనిది నీకు దొరికినప్పుడు కూడా, మనకి ఇష్టం లేనిది దొరికినప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తామండి, మేము ఇలా చేయాలనుకోలేదండి, మాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పేసి మనం అందరికీ చెప్పుకుంటాం. భగవంతుడికి దయలేదండి, నిన్న దానం చేసొచ్చామా, అన్నదానం చేసొచ్చామా, పలానా రోజున పలానా పుణ్యకార్యాలు చేశామా, ఇన్ని చేసినా మాకు ఎప్పుడు కష్టాలేనండి అని చెప్పి మనకొచ్చిన దుఃఖాన్ని కూడా నలుగురికి చెప్పి నలుగురిని బాధ పెట్టకూడదు. అంటే నీ యొక్క సుఖము నీ యొక్క దుఃఖము రెండింటినీ యదృచ్ఛా లాభ సంతుష్ట, ఉన్న దానితో సంతృప్తిగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకే ఆయన ఏమంటారు, స్థిర బుద్ధిర సమ్మూఢో అంటారు. స్థిరమైనటువంటి బుద్ధి నీకు ఉండాలి. అసమ్మూఢ అంటే అజ్ఞానం ఉండకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఈ జన్మలోనే మనం ఏం చేయాలి అనంటే బ్రహ్మమును చేరుకోవడానికి మనస్సును ఇష్టమైన విషయాలు, ఇష్టం లేనటువంటి విషయాలు రెండింటి పట్ల కూడా మనం సమస్థితిలో ఉండేలాగా జ్ఞానాన్ని పెంచుకోవాలని 19, 20 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో చెప్పారనమాట. 20వ శ్లోకంలో ఏమంటున్నాడు, నీకు ఇష్టమైనది సంప్రాప్తించినప్పుడు పొంగిపోకూడదు, ఇష్టం లేనిది సంప్రాప్తించినప్పుడు కృంగిపోకూడదు. అంటే ఒకే విషయాన్ని 4 రకాలుగా అర్థం చేయిస్తున్నారండి. అంటే ఇక్కడ ఏమన్నాడు, సుఖ దుఃఖే సమేకృత్వ, సుఖమునందు దుఃఖమునందు, లాభమునందు నష్టమునందు, జయమునందు అపజయమునందు సమస్థితిలో ఉండాలి, ఇలా కర్మ చెయ్యాలని చెప్తూ ఇంకా మనకు అనేక సందేహాలు వస్తాయని చెప్పేసి ఆ సందేహాలన్నీ తీర్చే ప్రయత్నంగా ఎన్ని విషయాలలో వివరణ చేస్తున్నారండి. ఇంకా మనకి 18వ అధ్యాయంలో చెప్తారనమాట, ఇంకా చాలా చోట్ల చెప్పారు, కాకపోతే నేను కొన్నే చెప్తున్నాను. 10వ శ్లోకంలో చెప్తారు, నద్వేష్ట కుశలం కర్మ, అంటే నీకు ఇష్టమైన కర్మ, నీకు ఇష్టం లేనటువంటి కర్మ దాన్ని ద్వేషించకు. అంటే నాకు ఇష్టం లేని పని వచ్చిందండి నేను చెయ్యనండి అని అనటానికి వీల్లేదు. నద్వేష్ట అకుశలం కర్మ కుశలేనాను సజ్జతే, నీకు ఇష్టమైనది వచ్చిందని చెప్పేసి నువ్వు ఆసక్తి పెంచుకోకు. అంటే భగవంతుడు మనకి ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇస్తున్నారు. ఒక ఆడపిల్లకు తల్లిదండ్రులు ఎలా అయితే జాగ్రత్తలు చెప్తారో అదే విధంగా భగవంతుడు కూడా, జీవులంటే మనం ఏ శరీరాన్ని ధరించినా స్త్రీ శరీరమా పురుష శరీరమా అనేం లేదండి. భగవంతుడికి ఈ జీవులందరూ కూడా భార్యలే. అందుకే గతిర్భర్త అనేటటువంటి మాట కూడా 9వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నాడు,
ప్రతి ఒక్క ప్రాణి కూడా 84 లక్షల ఉపాధులన్నీ కూడా భగవంతుడికి భార్యా స్వరూపాలుగానే స్త్రీ స్వరూపంలోనే ఉంటాయి. పురుషుడు అనేటటువంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఆయనొక్కడే మరి బ్రహ్మం అండి. ఆయనే ఈ శరీరాలన్నింటినీ ఎలా వినియోగించుకొని భగవంతుణ్ణి చేరుకోవాలో, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎటువంటి జీవనాన్ని గడపాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఆ జాగ్రత్తలకు సంబంధించి ఎన్నో ఉపాయాలు చెప్తున్నారు. అలా ఏ తల్లిదండ్రి అయితే మరి తమ కూతురికి జాగ్రత్తలు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు అని అత్తగారింటికి పంపిస్తుందో, ఆ కూతురు కొద్ది రోజుల్లోనే మళ్ళీ పుట్టింటికొస్తుందండి. ఎందుకు? జాగ్రత్తలు చెప్పలేదు కాబట్టి అక్కడ అత్తగారింటికెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. పుట్టింట్లో ఎలా ఉందో అత్తగారింట్లో కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మన శాస్త్రం చెప్తుందండి. ఎక్కడ శ్రీరాముడుని వివాహం చేసుకున్నటువంటి సీతమ్మ తల్లి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఆడపిల్లకు జాగ్రత్తలు చెప్పే సాంప్రదాయం మనకుంది కదండి. మరి ఆ సాంప్రదాయం ఇక్కడ పరమాత్మ నుంచి వచ్చిందండి. పరమాత్మ ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తున్నారు. భగవద్గీతను మనం అధ్యయనం చెయ్యక మనం ఎలా జీవించాలో మనకు తెలియదు కానీ భగవద్గీత అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా జీవించాలో భగవంతుడు చెప్పినటువంటి సలహాలన్నీ కూడా మనం తెలుసుకుని పాటిస్తూ జీవించామనుకోండి, మనం చేసే కర్మ యందు పాపము అంటకుండా నీలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోగలిగిన శక్తి నీకు అందుతుంది. నేనెవరు అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం నీకు భగవంతుడు ఎందుకు దొరకట్లేదు? నువ్వు చేసేటటువంటి కర్మ యందు దోషము అంటుకుంటుంది. దోషము అంటుకోకుండా నువ్వు కర్మ చేయాలి. ఒక శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి నదిని దాటవలసి వచ్చిందంట. ఎప్పుడు? ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడండి. అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పడవ నడిపేటటువంటి వాడు నన్ను కాస్త ఆ అవతల నది ఒడ్డుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ పడవను నడిపేటటువంటి వాడిని అడిగాడట. ఎవరు? శ్రీరామచంద్రుడు సీతమ్మ. శ్రీరామచంద్రుడు అడిగినప్పుడు అన్నారట, అయ్యా నేను ఎలా మిమ్మల్ని అవతల పడవ ఎక్కించుకొని నేను అవతల నది ఒడ్డుకి దాటించగలను? అలా ఎలా కుదురుతుంది? నువ్వు భూలోకంలో ఒక అడుగు ఆకాశంలో ఒక అడుగు వేయగలిగినటువంటి గొప్ప సమర్థత ఉన్నటువంటి వాడవు. నేను ఆ నది ఒడ్డుకి ఎలా తీసుకెళ్ళగలుగుతానని చెప్పేసి ఆ వ్యక్తి అంటున్నాడంట. అంటే శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇలా ఉన్నారని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను ఎలా దాటిస్తానండి అంటే, అప్పుడు శ్రీరామచంద్రుడు కాస్త కోపంగా అన్నాడట, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అవతల నది ఒడ్డుకి నీ పడవలో తీసుకెళ్ళవా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, తీసుకెళ్తానయ్యా. మరి మీరు ఒక అడుగు వేస్తేనే ఒక రాయి శ్రీగా మారిపోయింది. మరి అహల్య రాముడి యొక్క పాదం సోకగానే శ్రీగా మారిపోయింది కదండి. మరి ఇలా మీ యొక్క పాదరేణువుల ద్వారా ఎంతో మంది మరి ఎంతో గొప్పతనాన్ని పొంది ఉన్నారు కదా. మరి మీరు కూడా నాకు చిన్న ఉపకారం చేస్తానంటే మిమ్మల్ని నేను నా పడవలో ఎక్కించుకుంటానన్నారట. ఏం చెయ్యాలి అంటే, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఈ నది ఒడ్డులో దాటిస్తాను. ఈ నదిలో మిమ్మల్ని నేను ప్రయాణం చేయించి అవతలి ఒడ్డుకు మిమ్మల్ని నేను చేరుస్తాను. కానీ మీరు మాకేం చెయ్యాలి అంటే ఒక చిన్న ఉపకారం చేయాలి. నేను సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటించడానికి మీరు నాకు ఉపకారం చెయ్యాలి. మీరు నాకు ఏమీ ఇవ్వద్దు అంటే, పడవ దాటించడానికి సీతమ్మ తల్లి ఏమంటుందంటే ఒక ఉంగరం ఇస్తుందండి. ఉంగరం ఇచ్చి ఈ ఉంగరాన్ని నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి సీతమ్మ తల్లి ఇస్తానంటే, లేదు నాకేమొద్దమ్మా, నేను మిమ్మల్ని నది దాటిస్తాను, కానీ నాకేం చేస్తారు, సంసారం అనే సాగరంని దాటించండి మీరు చాలు, మీరు నాకు చేసే ఉపకారం అంటే. భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారండి? ఇలాంటి కథలన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ వ్యక్తి ఏమంటున్నాడు, ఈ లోకంలో నేను పొందేటటువంటి ప్రయోజనాల కంటే కూడా సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడమే గొప్ప ప్రయోజనం కదా. అంటే ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి జ్ఞానం, భగవద్గీత యందు చెప్పబడే సత్యాలన్నీ కూడా ఎందుకు? సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటాలి అంటే దేని పట్ల కూడా
అత్యుత్సాహం పనికిరాదు. అలాగే అతి నీరసం కూడా పనికిరాదు. మీరు గడిపేటటువంటి జీవితంలో సుఖదుఖములన్నీ వస్తూ ఉంటాయి. సుఖదుఖముల యందు మీరు పరమశాంతితో జీవించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మన అందరికీ సలహాలు ఇస్తున్నారు. అంటే నీ లోపట ఉన్న సత్యాత్మ నీకు దొరకాలి అంటే నువ్వు చేసేటటువంటి కర్మ యొక్క ఫలాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఎవరికి విడిచిపెట్టాలి? పరమాత్మకు విడిచిపెట్టాలి. నీ పని చేస్తే ఎంత లాభం వస్తుందని ఆలోచన లేకుండా సంసార సాగరాన్ని దాటటానికి ఈశ్వరా నేను ఈ కర్మ ఫలాలన్నీ మీకు విడిచిపెడుతున్నాను. మీరు నన్ను ఏ కర్మ చేయమంటారు? ధర్మంతో కూడినటువంటి కర్మ ఏది నాకు అప్పజెప్పారు అంటే మనకి ఏ పని చేతనవుతుందో భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని చేయడంలో నైపుణ్యత ఇస్తారు కదండి. ఆ పనిని చేసేటప్పుడు ధర్మంగా నువ్వు ఆ కర్మను చేస్తే చాలు. ఇప్పుడు మనం సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటేస్తాం. ఎన్నో శాస్త్రములు అధ్యయనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చేయాలట? నీలో ఉన్న సత్య ఆత్మ నీకు దొరకాలంటే నీకు ఏ పని అయితే చేతనవుతుందో ఏ పని చేతనవుతుందో ఆ పనిని నువ్వేం చేయవలసి ఉంటుంది? నిస్వార్థంగా ధర్మంగా నువ్వు ఆ పనిని చేయవలసి ఉంటుంది. స్వార్థము లేకుండానే నువ్వు జీవించవలసి ఉంటుంది. నాకు మీ దగ్గర ఏదో కొంత డబ్బుంది, అందుకే ఏం చెప్పుకున్నాం మనం? దారిద్ర్యాన్ని పోగొట్టాలి అంటే నీకు ఈ జన్మలో వచ్చినటువంటి కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే పుణ్యాలు చేయాలి. పుణ్యాలు చేయాలంటే నీ దగ్గర ఏదుంది? నీ దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని దానం చెయ్యి. నీ దగ్గర సంపదలు ఉన్నాయి, సంపదలు దానం చెయ్యి. తర్వాత అంటే జ్ఞానము లేకుండా మళ్ళీ మీరు సంపదలు దానం చేయకూడదండి. అందుకే చెప్తారు కృష్ణ పరమాత్మ ఏమంటారు? శ్రేయా ద్రవ్యమయాది యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటారు. అంటే ఏంటంటే జ్ఞానము లేకుండా నువ్వు నీ దగ్గర ఉన్న సంపదలు ఖర్చు చేసినప్పుడు నీకు లాభం రాదు. అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము, కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేసి నీకున్న సంపదను ఎవరికి ఎలా ఖర్చు పెట్టాలో ఈశ్వరుడు కర్మ చేయడంలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఆ మెలకువలు తెలుసుకోకుండానే కర్మ చేశారనుకోండి, అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా మిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటారు. అంటే ఒక పనిని ఎలా చేయాలో అనేటటువంటి మెలకువ నీకు తెలియకుండా పనిని ప్రారంభించారనుకోండి, దానివల్ల నష్టం వస్తుంది. ఒక ఈత నేర్చుకోనటువంటి వాడు మరి ఒక చెరువులోకి దూకాడనుకోండి, ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. ఈత ఎలా నేర్చుకోవాలి, ఈత ఎలా కొట్టాలో మరి ఈత తెలిసినటువంటి వ్యక్తి దగ్గర శిక్షణ పొందినప్పుడు కదండి అతడు నదిలోనైనా చెరువులోనైనా సముద్రాన్నైనా ఈదగలుగుతాడు. అంటే ఖచ్చితంగా అతనికి శిక్షణ ఉండాలి. పరమాత్మ కూడా ఏమంటున్నారు? నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఖర్చు పెట్టడానికి ఏం వీల్లేదు. ఎవరికి దానం చేస్తావు? ఎవరికి దానం చెయ్యాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి. అంటే తిరిగి చెల్లించలేనటువంటి వ్యక్తి ఎవరైతే కష్టంలో ఉన్నాడో ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి నువ్వు దానం చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే నన్ను దానం చేయమన్నారు కదా అని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి వాడు ఏడుస్తుంటే దరిద్రంతో వాడికి సహాయం చేయకుండా నా బంధువులలో నా స్నేహితులలో ఎవరెవరు కష్టాలలో ఉన్నారో అని వెతుకుతూ సమయాన్ని ఏం చేస్తూ ఉంటారు? వృధా చేస్తూ ఉంటారు. ఒక్క క్షణాన్నైనా మనం వృధా చేశామంటే దానివల్ల మనం చాలా నష్టాన్ని పొందుతామండి. మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నీకున్నటువంటి ఏదైతే సంపద ఉందో దానిని భగవంతుడు ఏ మేరకు ఖర్చు పెట్టమన్నారో, ఎలా దానిని వినియోగించమని చెప్పారో భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ క్షణంలో ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే నీకు వాడి యొక్క సంతోషానికి నువ్వు కారణమవుతావా? ఎవరో ఒక ఆయన వస్తాడో ఏమో సాయంత్రం వరకు. ఒకసారి మేము అలాగే చేశామండి. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా దగ్గర భోజనం ఉంది, కానీ ఆ భోజనాన్ని మేము మా వాళ్ళు వస్తారని చెప్పేసి అలాగే పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నప్పుడు ఒకరెవరో వచ్చి అడిగారు, అమ్మా అన్నం ఉందా ఏమైనా అని. అయ్యో వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి పెట్టలేదు. వాళ్ళు రాలేదు, ఈ భోజనం పెట్టలేదు. కానీ ఆకలితో వచ్చినటువంటి వారికి భోజనం పెట్టనందుకు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి కారణం అయ్యామా లేదా? అంటే ఈ క్షణంలో ఒకరికి మేలు జరుగుతుంది అనేటటువంటి భావన లేకపోయినప్పుడు మనం ఎవరి గురించో ఆలోచిస్తాం.
ఎవరో వస్తారు, తింటారు. అంటే నా వాళ్ళొస్తారు, వాళ్ళకి లేకపోతే ఎలా? కానీ ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వారు అడిగినప్పుడు ఆ భోజనం పెట్టకపోవడం అంటే అది ఈశ్వరుడు లోపట వైశ్వానరుడుగా నేనే ఉన్నానన్నారు. మరి ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి మనం కారణం అయినట్టే కదండీ! ఎంత శాస్త్రం తెలిస్తే మాత్రం బంధుప్రీతి ఉన్నప్పుడు మనకేమవుతుంది? వచ్చేటటువంటి పాపాన్ని మనం ఆపగలుగుతామా? ఆపలేము. శాస్త్రం తెలుసు ఇప్పటికిప్పుడే పెట్టాలని. కానీ ఈ వీళ్ళకి పెట్టేసిన తర్వాత వాళ్ళొస్తే, వాళ్ళకి భోజనం పెట్టలేకపోతే? అంటే మన వాళ్ళ నా వాళ్ళు అనేటటువంటి ప్రీతి మనకున్నప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని కూడా విడిచిపెడుతుంటామండి. భగవంతుడు చెప్పినటువంటి ధర్మానికి గనక మనం తల వంచామనుకోండి, ఆ క్షణంలో వాళ్ళు అడగగానే వాళ్ళకి ఆ భోజనం పెట్టుంటే, ఆ తర్వాత వాళ్ళొచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే భోజనం తీసుకొని రావచ్చేమో సాయంత్రానికి కూడా. కానీ వాళ్ళొస్తే నేను భోజనం పెట్టాలి అని చెప్పేసి అడిగినటువంటి వారికి భోజనం పెట్టకపోవడం వల్ల వచ్చే నష్టం గొప్పగా ఉంటుందండి. ప్రతి ఒక్కరి జీవితం. అందుకే భగవంతుడంటారు, బంధనాలు ఏం చేస్తూ ఉంటాయి? నిన్ను ధర్మాన్ని ఆచరించకుండా చేస్తాయండి. నీకు ధర్మం తెలుసు, కానీ ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించడానికి ధైర్యం చేయలేదు. అవతలి వాళ్ళు ఏమనుకుంటారో, అవతలి వాళ్ళు బాధపడతారేమోనని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఆ చేసేటటువంటి కర్మ మరి ఒక్కొక్కసారి విడిచిపెడుతున్నామా లేదా? ధర్మం భగవంతుడి మీద భారం వేసి, నేను ఈ పని చేస్తాను, భగవంతుడు నన్ను ఇది పెట్టమంటున్నాడు, పెట్టేస్తాను. స్వామి నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నారనుకోండి. ఇప్పుడు దుర్వాస మహర్షిని కూడా దుర్యోధనుడు ఏమన్నాడు? మరి మీరందరూ కూడా వెళ్లి పాండవుల దగ్గర భోజనం చెయ్యండి అని చెప్పేసి దుర్వాస మహర్షిని ప్రోత్సహిస్తాడు. దుర్వాస మహర్షి తన యొక్క శిష్యులతో కలిసి వచ్చేస్తాడండి. వచ్చేసే సమయానికి ద్రౌపది దేవి భోజనం చేసి ఆ అక్షయ పాత్రను శుభ్రంగా కడిగేసి పెడుతుంది. ఇప్పుడు దుర్వాస మహర్షి వచ్చి, "అమ్మ నాకు భోజనం పెట్టండి. మా వాళ్ళందరికీ భోజనం పెట్టండి" అన్నారు. ఇప్పుడు ఆ ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక ఏం జరిగింది? సరే మరి వెంటనే ధర్మరాజు అన్నారు, "మీరు వెళ్లి స్నానం చేసి రండి. తర్వాత మీకు భోజనాలు ఏర్పాటు చేస్తామని" చెప్పేసి అప్పటికప్పుడు దుర్వాస మహర్షికి కోపం రాకుండా ఆ సమయాన్ని దాటించేశారు. అలా దాటించేసిన తర్వాత ఇక ద్రౌపది దేవి ఒక్కసారి కృష్ణ పరమాత్మను తలుచుకున్నారనమాట. అలా తలుచుకోగానే కృష్ణ పరమాత్మ వచ్చేసారు. కృష్ణ పరమాత్మ వచ్చేస్తే ఇప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి వెంటనే ఏం చేస్తారు? "లేదమ్మా నీ అక్షయ పాత్ర తీసుకురా. ఆ పాత్రలో ఏదైనా కొంచెం అన్నం ఉండి ఉంటుంది. నేను చూస్తానని" చెప్పేసి మరి ఆహారాన్ని సృష్టించేదే ఆయనైనప్పుడు మరి ఆయన పాత్రని అలా అలా ముట్టుకొని ఆహారాన్ని సృష్టించలేరా? ఒక మెతుకు తీస్తాడు. ఆ మెతుకు తీసి ఏం చేశాడు? ఆ మెతుకును నోట్లేసుకుంటాడు. అలా నోట్లో పెట్టుకోగానే దుర్వాస మహర్షి తమ శిష్యులందరికీ కూడా బాగా అన్నం తింటే ఎలా అయితే త్రేపులొస్తాయో, మరి ఆ త్రేపులు వచ్చేటట్టుగా మరి ఈయన ఏం చేశాడు? ఆహారం తింటే ఎంత కడుపు నిండితే ఎలాంటి భావన కలుగుతుందో అలాంటి త్రేపొకటి తేపాడండి. అందరికీ కూడా అక్కడున్నటువంటి మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు అంగీకరించిన మేరకు మాత్రమే కర్మను చెయ్యవలసి ఉంటుంది కానీ, నేను ఇలాగే చేస్తాను అని చెప్పేసి మనం ప్రవర్తిస్తున్నాము అంటే అది అజ్ఞానం చేతనే కూడి ఉంటుంది కానీ, జ్ఞానముతో కూడిన కర్మ ఎప్పుడైనప్పటికీ కూడా మరి ఎవరి నుండి కూడా గొప్ప ప్రశంస పొందాలని కానీ, ఎవ్వరి చేత కూడా ద్వేషింపబడాలని కానీ కోరుకోకుండా భగవంతుడికి నచ్చేటటువంటి విధంగానే జీవించాలని జ్ఞానవంతులందరూ ప్రయత్నం చేస్తారు. అంటే మనం చేసేటటువంటి కర్మ భగవంతుడికి నచ్చితే మనల్ని భగవంతుడు సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడవేస్తారు. మనం ఏం చేస్తామంటే లోకంలో ఎవరో మనల్ని పొగడాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్లకు నచ్చడం కోసం అని చెప్పేసి భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన మాటలను మనం వినే ప్రయత్నం చేశామో, విన్నటువంటి విషయాలను మనం ఎప్పుడైతే మననం చేస్తామో, మననం చేసినప్పుడు నిధిధ్యాసం చేయగలుగుతాం. అంటే ఆచరణలో పెట్టుకోగలుగుతాం.
అందుకే వినేటప్పుడే జాగ్రత్తగా వినాలి. శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యో నరః. సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అంటారు. అంటే వినటంలో నీకు శ్రద్ధ ఉండాలి. అసూయ లేకుండా ఇతరుల దగ్గర నుంచి మనం ఏదైనా తెలుసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఏదైనా అనుభవిస్తున్నప్పుడు, దేనినైనా కానివ్వండి. అసూయ లేకుండా మనం ప్రవర్తించినప్పుడు భగవంతుడు మనకేం చేస్తాడు? నువ్వు ధర్మంతో కూడినటువంటి కర్మను చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు నీకు ఏర్పాటు చేస్తారు. ధర్మాన్ని విడిచిపెట్టి నీకు సుఖాలు కలుగుతాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సుఖాల కోసం అని చెప్పేసి అధర్మంగా కూడా జీవించే ప్రయత్నం చేస్తాం. అధర్మంగా జీవిస్తే ప్రస్తుతం సంతోషంగా ఉంటుంది కానీ శాశ్వతమైన దుఃఖాన్ని కూడా మీరు పొందుతారనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. తిరిగి చెల్లించలేనటువంటి వారికి మనం ఉపకారం చెయ్యాలి. మనం చేసేటటువంటి ఉపకారం వల్ల నాకు ఇంత లాభం రావాలి అని కాకుండా నిష్కామ కర్మ ఫలితాన్ని భగవంతుడికి సమర్పణ చేసి ఏది మనకి భగవంతుడు ఇచ్చారో ఇచ్చిన దానితో తృప్తిగా యదృచ్ఛా లాభ సంతుష్ట తృప్తిగా మనం గనక కర్మ చేస్తే పాపం అంటకుండా ఉంటుందంటున్నారు. అంటే ఎన్ని జాగ్రత్తలు కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఒక పని నీకు అప్పచెప్పబడింది అంటే ఖచ్చితంగా నువ్వు అది చేసి తీరవలసిందే. ఎందుకు అంటే పూర్వజన్మలలో మనం ఎవరెవరికైతే రుణపడ్డామో ఆ రుణపడినటువంటి వారి యొక్క రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ భగవంతుడు మనకు అప్పచెప్పిన పనిని చేయవలసిందే కానీ పని నుండి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనందరికీ ఒక పని నాకు ఇష్టం లేదండి, నేను చేయనండి, ఇది నాకు ఇష్టమైన పనండి, నేను చేస్తానని ఎవరు కూడా భీష్మించుకు కూర్చోవడానికి వీల్లేదు. నచ్చినా నచ్చకపోయినా నువ్వేం చేయవలసి ఉంటుంది అంటే నీకు అప్పజెప్పిన పని ఏదైతే ఉందో ఆ పనిని నువ్వు కొనసాగించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మన అందరికీ చెప్తున్నారు. అంటే ఇంతవరకు కూడా కృష్ణ పరమాత్మ ఎన్నో విషయాలు చెప్పారు. నువ్వు ఆత్మవి, దేహము కాదు అని చెప్పారు. మరి ఈ దేహమే నేను అనేటటువంటి భావనను విడిచిపెట్టాలి అంటే ముందుగా నువ్వు సత్యాన్ని తెలుసుకో, నువ్వు ఆత్మ వస్తువు అని తెలుసుకో. దేహ బంధాలన్నీ కూడా నశించిపోయేవే. పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మ ఫలాలే ఇవాళ మనకు సుఖ దుఃఖాలు, బంధుమిత్రులు, తర్వాత శత్రువులు, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి కర్మ ఫలాలే అని తెలుసుకొని దుఃఖమునందు చాలా కృంగిపోకుండా, సుఖమునందు పొంగిపోకుండా, మనకొచ్చిన కష్టాలకు నష్టాలకు మనమే బాధ్యులం. మనం అనుభవించే సుఖాలకు కూడా మనం చేసిన పుణ్యాలే. ఇవన్నీ కూడా భగవంతుడు మన చేత సుఖ దుఃఖములన్నీ అనుభవింపచేస్తూ ఉన్నారు. మరి సుఖ దుఃఖములు లేకుండా పరమశాంతిని పొందాలి అంటే భగవంతుడు మనల్ని ఎలా కర్మ చేయమంటున్నారు? పాపము అంటని విధంగా కర్మ చేయమని చెప్తున్నారు కాబట్టి పాపము అంటకుండా కర్మ చేయాలి. ఎలా చేయగలము అనంటే ఈ దేహము నేను కాదు, ఇక్కడ అనుభవించే సుఖాలు శాశ్వతం కాదు, దుఃఖాలు శాశ్వతం కాదు. అందుకే కృష్ణ పరమాత్మని అర్జునుడు ఒక మాట అడిగారట. మరి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండే ఒక మాట చెప్పండి అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అనే మాట గుర్తు పెట్టుకోండి అన్నారట. అంటే ఈ క్షణం గడిచిపోతుంది అనే మాట గుర్తు పెట్టుకోమన్నారు. ఈ క్షణం గడిచిపోతుంది అంటే ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉన్నావు, ఈ సంతోషం నీకు శాశ్వతంగా ఉండదు. ఈ క్షణం తర్వాత క్షణంలో నువ్వు దుఃఖపడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నీకు ఇప్పుడు దుఃఖపడుతున్నారనుకోండి, ఈ దుఃఖం కూడా శాశ్వతం కాదు. తర్వాతి క్షణంలో నీకు ఆనందం ఉండి ఉండవచ్చు. కాబట్టి ఏ క్షణంలో వచ్చినటువంటి సుఖమైన దుఃఖమైన శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏమిటి అనంటే మరి భగవంతుడే శాశ్వతం. దృశ్య సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోయేవని మన మనసుకు ఎప్పుడూ బోధ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా జాగ్రత్తగా బోధ చేయాలండి. ఒక పసిపిల్లవాడికి మీ పిల్లవాడికి ఒక వస్తువు వద్దు అంటే ఎలా చెప్తే అర్థమవుతుందో తల్లిదండ్రులకు అర్థమవుతుంది. పక్కింట్లో వాళ్ళకి మీ పిల్లవాడిని ఓ 2 గంటలు అప్పజెప్పిపోయారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏదో కావాలని చాలా మొండికేస్తున్నాడు. వాళ్ళు ఎంత సముదాయించినా ఆ పిల్లవాడు వినట్లేదండి. ఒక 2 గంటల తర్వాత తల్లిదండ్రులు వచ్చారు. వాడికి ఏదో ఒక చిన్న మాట చెప్పారు. వెంటనే వాడు సైలెంట్ అయిపోయాడు. అయ్యో 2 గంటల నుంచి బ్రతిమలాడుతున్నామండి. ఎన్నో వస్తువులు ఇచ్చాం వాడికి. ఎన్ని చెప్పినా వినలేదండి అంటే
మీ పిల్లవాడిని ఎలా దిద్దుకోవాలో, ఏ మాట చెప్తే వింటాడో అది మీకు తెలుసు. అదే విధంగా మన మనసుకి ఎవరి మనసుకు ఎలా చెప్తే మన మనసు వింటుందో మనందరికీ తెలుసు. అంటే నువ్వు మనస్సును చదవగలగాలి. నీ పిల్లవాడిని నువ్వు చదవగలిగావు గాబట్టే, ఆ పిల్లవాడు ఏడుస్తుంటే దేనికోసం ఏడుస్తున్నాడు, మరి ఆ పిల్లవాడికి ఏదిస్తే ఆ వస్తువు లేకపోయినా సంతోషంగా ఉంటాడో, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు గాబట్టి వాడిని చదువుతూ వచ్చారు. పిల్లవాడనే పుస్తకాన్ని చదువుతూ వచ్చారండి. అందుకే ఆ పిల్లవాడు ఏ మాటకి ఏడవకుండా ఉంటాడో, ఏ మాటకి ఏడుస్తాడో ప్రతి తల్లిదండ్రికి తెలుసు. అదే విధంగా మన మనస్సు ఏ మాటకు హ్మ్, స్పందిస్తుందో, ఏ మాటకు నేను చెయ్యను అంటే, ఇప్పుడు పొద్దున్నే లేసి గుడికి వెళ్ళాలి అన్నామనుకోండి, ఆహ్, ఎప్పుడు గుడికి వెళ్ళనటువంటి వా వ్యక్తి ఇవాళ గుడికి వెళ్తున్నామంటే, ఆ మనసు ఏమంటుంది? ఎక్కడికి వెళ్ళేది? ఏం పని లేదా? పొద్దున్నే నిద్ర లేవాలంటే ఏమనుకుంటున్నామని మనస్సు ఎదురు తిరుగుతుంది. అంటే ఎప్పుడూ వెళ్ళనటువంటి దానిని, ఎప్పుడూ చెయ్యనటువంటి పనిని చేద్దామంటే మనసు ఒప్పుకోదు. అదే విధంగా అంటే ఎవరి మనసు ఏ మాటకు కట్టుబడుతుందో, వాళ్ళు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా మనస్సును చదవగలగాలండి. మనం మన పిల్లల్ని చదివినట్టుగానే, మనం మన మనసును కూడా చదవాలి. మన మనసు ఎవరైనా బంధువులు మన ఇంటికొస్తే ఏం మాట్లాడుతుందో వినండి ఫస్టు. అమ్మో! ఇంతమందొచ్చారా? అంటుంది అంటే, ఎప్పుడూ ఒక నలుగురికి భోజనం పెట్టే అలవాటు లేదు. కాబట్టి మనసేం చేస్తుంది? భయపెట్టిస్తుంది. ఒక 20 మందికైనా భోజనం పెట్టే అలవాటు ఉన్నటువంటి వాళ్ళున్నారనుకోండి. ఇప్పుడు ఓ నలుగురొచ్చారు. ఓ నలుగురే గదా వచ్చింది రానివ్వు. ఎంతమందొచ్చినా పర్వాలేదు. క్షణాలలో వంట చేసేస్తానంటారు. అంటే వాళ్ళ మనస్సు అంటుంది. పదా చేద్దాం పదా వచ్చారు నలుగురొచ్చారు గదా! ఇంకో ఇద్దరికి గూడా చేసి పెట్టు ఏమో అనుకోకుండా వస్తారేమో. ఇప్పుడు ఎప్పుడూ పెట్టనటువంటి వాళ్ళ ఇంటికి నలుగురొస్తే ఆహ్, ఎంత వండాలి? ఎంత తింటారు? ఏంటి? మిగిలిపోతే ఏమవుతుంది? నలుగురికి వంట చేయాల్సొస్తే ఎంత చేయాలి? ఎంత వండాలో తెలీదండి. మిగిలిపోతే దీన్నేం చేయాలని ఆలోచిస్తుంటారు. ఇంక వంట వండలేదండి. ఇవన్నీ ఎవరు ప్లాన్ జేస్తారు? మన మనసు ప్లాన్ జేస్తది. అంటే మన మనస్సును మనం గనక చదవగలిగితే, మనస్సును గనక మనం భగవంతుడు చెప్పిన జ్ఞానంతో కూడి గనక నడిపించగలిగితే, మన మనసేం జేస్తుంది? భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరడానికి మనల్ని తీసుకువెళ్తుందండి. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు. ఏమంటారు? "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" అంటున్నారు. ఎవరి మనస్సును వాళ్ళే దిద్దుకోవాలి. అంటే నీ పిల్లవాడు గొప్పవాడైనా, చెడ్డవాడైనా అది నీ యొక్క పెంపకమే. నీ మనస్సు చెడ్డగా ప్రవర్తిస్తుంది, మంచిగా ప్రవర్తిస్తుంది. నువ్వు పరమాత్మను చేరడానికి పుణ్యకార్యాలు చేస్తున్నావు. లేదు, నువ్వు పాపాలు చేస్తున్నావు. ఈ క్షణంలో ఆనందం పొందడానికి పాపాలు చేస్తున్నావు. దీనంతటికి కారణం నీ మనసే. కాబట్టి మనస్సు ఏం చేయాలి? మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో అంటారు. నీ మనస్సే బంధంలో పడాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా. అందుకే మనస్సును చదవడం నేర్చుకోండి. మీ మనసు ఏం మాట్లాడుతుంది? పొద్దున్నే లేవగానే మీ మనసు ఏం మాట్లాడుతుందో వినండి ఫస్ట్. అలా విన్నప్పుడు మన మనసు దేని గురించి ఆలోచిస్తుంది? సంపదల గురించి ఆలోచిస్తుందా? ఫంక్షన్‌ల గురించి ఆలోచిస్తుందా? ఊరెళ్ళటం గురించి ఆలోచిస్తుందా? భగవంతుడి నామం గురించి ఆలోచిస్తుందా? మనం చనిపోతే భగవంతుడిని పొందటం కుదురుతుందా? ఇలా నీ మనసు దేని గురించి ఆలోచిస్తుందో ఒక్కసారి నువ్వు పరిశీలన చెయ్యి. మనస్సు గనక ఎప్పుడూ భగవన్నామాన్ని స్మరిస్తూ భగవంతుడి శాస్త్రంలో చెప్పినట్టుగా 10 మందికి ఉపకారం చేయాలని కోరుతుందనుకోండి, అది మనల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఎవరికైనా ఏదైనా పెడితే ఎందుకు పెడుతున్నావు? అనవసరంగా డబ్బంతా ఖర్చు పెడుతున్నావు. అనవసరంగా ఎక్కువ అన్నం వండుతున్నావు. ఏంటి ఈ పారవేయడం అని ఇంట్లో వాళ్ళు మనల్ని అడగక్కర్లా. మన మనస్సు ఎదురు తిరుగుతుంది. ముందుగా మనం ఏం చేయాలి? మన మనస్సుకు సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరూ మనస్సును చదవవలసి ఉంటుంది. లాలయే చిత్త బాలకం. పసిపిల్లవాడిని మీరు ఎలా అయితే లాలిస్తారో అదే విధంగా మీ యొక్క మనస్సును కూడా మీరు అలాగే లాలించవలసి ఉంటుందని పరమాత్మ మనకు భగవద్గీతలో మనకి ఈ జ్ఞానాన్నంతా బోధిస్తున్నారండి. ఇప్పుడు మనం నేర్పించే జ్ఞానమంతా ఎవరికి ట్రైనింగు? మనసుకు ట్రైనింగ్ అండి. మన పిల్లవాడిని మనం తీర్చిదిద్దాలి అంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన సంస్కారాలు, ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి సంస్కారాలు, ఎలా అయితే మన పిల్లల యొక్క ప్రవర్తనకు కారణమవుతున్నామో, ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానము కూడా మన మనస్సుకు ఏమవుతుంది అంటే శిక్షణ ఇస్తుంది. అందుకే మనస్సుకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా నువ్వు కర్మ ఎలా చేయాలో మరి భగవంతుడు మనకు నేర్పించారు. పాపం అంటకుండా నువ్వు
కర్మ చెయ్యవలసి ఉంటుంది. సుఖమునందు దుఃఖమునందు కూడా సమస్థితిలో ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి కష్టం రాదు అని పరమాత్మ చెప్తున్నారు. అలా చెప్తూ ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అన్నారు. అంటే నువ్వు కర్మబంధములో నుంచి ఎలా బయటపడగలవో నీకు అటువంటి జ్ఞానం బోధిస్తారట. ఇప్పటి వరకు మీకు ఎటువంటి జ్ఞానం బోధించాను? సాంఖ్య శాస్త్రమునందు ఎటువంటి విషయాలు? ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అంటే ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మీకు బోధించాను. ఇప్పటి నుంచి కూడా మీకు ఎటువంటి జ్ఞానం అంటే నీ బుద్ధి యందు తెలివితేటలను నీకు నింపడానికి కావలసిన జ్ఞానం. అంటే బుద్ధి యందు తెలివితేటలు ఉన్నాయి అంటే నువ్వు కర్మబంధంలో నుంచి బయటపడవచ్చు. అంటే ఇంకో శరీరాన్ని పొందకుండా నువ్వు బంధంలో పడకుండా భగవంతుడట మనకి తెలివితేటలు మన బుద్ధి నిండా ఉండేలాగా మనకు జ్ఞానాన్ని అందిస్తానంటున్నారు. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అంటే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఆత్మతత్వముతో పాటుగా నీ యొక్క బుద్ధి యందు అమృతం పోసేలాగా, అంటే అమృతం అంటే తెలివితేటలండి. ఎవరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు సమాజంలో. అంటే మనందరికీ తెలివితేటలు తక్కువగా ఉండడం వల్లే సమాజంలో మనం అనుకున్న పని చేయలేకపోతున్నాం. పరమాత్మ అంటున్నారు ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, మీ యొక్క బుద్ధిని ఏం చేయాలి? పదును పెట్టండి. ఒక సానె మీద కత్తిని పదును పెడితే కదండి మనకు ఉపయోగపడేది. అదే విధంగా బుద్ధికి పదును నేర్పిస్తున్నారు. నేను నేర్పిస్తాను తెలివితేటలు, బుద్ధి యందు తెలివితేటలు నేర్పిస్తానని చెప్పేసి చెప్తున్నారు. బుద్ధ్యాయుక్తో అంటే తెలివితేటలతో కర్మబంధములో నుంచి నువ్వు బయటపడడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను. ప్రహాస్యసి అంటే కర్మబంధంలో నుంచి బయటపడడానికి కావలసిన సూచనలు నీకు చేస్తాను. అంటే నీకు అటువంటి జ్ఞానాన్ని బోధిస్తానంటున్నారు. అంటే భగవంతుడు మనందరికీ బుద్ధి చైతన్యాన్ని ఇచ్చాడండి. కానీ ఆ బుద్ధి చైతన్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే నశించిపోయేటటువంటి దేహబంధాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలు చేశారో అంటే పుణ్యకర్మలు చేశారో వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు? మరి తెలివితేటలు అధికంగా నింపుతారట. అంటే అన్నింటినీ నిర్వహించేటటువంటి ఆయనే మనకి తెలివితేటలు నేర్పిస్తానంటున్నారండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో మెలకువలు తెలిసినటువంటి వాళ్ళు మనకి ఆ తెలివితేటలు నేర్పిస్తాను, ఆ మెలకువలు నేర్పిస్తానన్నారనుకోండి, ఎంత సంతోషపడతామండి. ఒక పనిని చేయటం చేతగాని ఆయన వచ్చి నీకు నేను ఈ పని ఎలా చేయాలో నేను నేర్పిస్తానంటే, ఇప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడండి. ఒక గుడ్డివాడు నేను రోడ్డు దాటడం నీకు ఎలాగో నేను నేర్పిస్తానంటే మరి ఇంకో గుడ్డివాడు ప్రమాదంలో పడతాడా? లేకపోతే వాడు గట్టెక్కుతాడా? ఖచ్చితంగా వాడు ప్రమాదంలో పడతాడు. గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఎలా దారి దాటించగలడండి? అదే విధంగా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తయే మనకు తెలివితేటలు నేర్పిస్తానంటున్నారు. మీరు కర్మబంధంలో నుంచి బయటపడడానికి కావలసిన తెలివితేటలన్నీ మీకు నేర్పిస్తానని అంటున్నారు. ఎటువంటి తెలివితేటలు నేర్పిస్తారు అనేది మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయాముపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.